హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే ఎపిసోడ్ చూసారా? ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఈరోజు నబిల్ని చూస్తే నాకు ఏమనిపించింది అంటే స్లో అండ్ స్టడీ అండ్ విన్ ద రేస్ అనేసి అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ వీక్లో ఏంటి అసలు నబిల్ ఇలా ఉన్నాడు, నబిల్ మాట్లాడట్లేదు, నబిల్ స్టాండ్ తీసుకోవట్లేదు, అలాగే నామినేషన్స్లోకి రావట్లేదు, ఒకవేళ ఇతను నామినేషన్స్లోకి వస్తే డైరెక్ట్ ఎలిమినేషన్ అయిపోతాడు అనే పర్స్పెక్టివ్ ఉండేది నబిల్ని చూస్తే. కానీ ఈ వీక్ నబిల్ని చూస్తే తను ఆడిన గేమ్ కానీ, తన స్టాండ్ తీసుకున్న విధానం కానీ నామినేషన్స్లో, ఇప్పుడు ఈ రోజు హౌస్ మేట్స్ అందరూ హీరో వర్సెస్ జీరో టాస్క్లో మ్యాక్సిమం హౌస్ మేట్స్ అందరూ కూడా నబిల్కే హీరో ఇచ్చారు. అలాగే నాకు సార్ కూడా మెచ్చుకున్నారు. ఇంకా తనకు వచ్చిన కళలో తనకేదో సౌదీలో కబాబ్స్ తింటున్నట్టు కళ వచ్చిందంట. సో అందుకని మ్యాక్సిమం హీరోస్ ఆయనకే వచ్చాయని నాకు సార్ కూడా మెచ్చి ఆయనకి కబాబ్స్ పంపించారు. అసలు ఎంత బాగా అనిపించిందో ఈ రోజు నబిల్ని చూసి, ఈ రోజు ఎపిసోడ్లో, ఈ రోజే కాదులేండి ఈ వీక్ అంతా తను ఆడిన టాస్క్లు, తను పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగా అనిపించింది. స్టార్టింగ్లో సూపర్గా ఉన్నారు, వీళ్ళు బాగా ఆడుతున్నారు, వీళ్ళు రేస్ విన్ అవ్వచ్చు, వీళ్ళు విన్నర్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళేమో డబేల్ని పడిపోయారు. లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ నిఖిల్ అనమాట. దానికి క్వైట్ ఆపోజిట్లో నబిల్ ఉన్నాడు. అంటే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనే క్లారిటీ తనకు ఉండడం కానీ నాకు చాలా బాగా అనిపించింది నబిల్ని చూస్తే. ఇంకా నెక్స్ట్ మణికంఠ వచ్చేసి డేంజర్ జోన్ అని చెప్పారు. ఎందుకంటే హౌస్ మేట్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హౌస్ మేట్స్ అందరూ అతనికే జీరో ఇచ్చారు కాబట్టి అతను డేంజర్ జోన్లో అని చెప్పారు. అంటే సేవింగ్ ప్రాసెస్లో ఎండింగ్ వరకు కూడా ఆయన డేంజర్ జోన్లోనే ఉంటారు అని అన్నారు. దాని అర్థం ఏంటంటే ఒకవేళ సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడేమో, ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారంటే ఆల్రెడీ మనకు తెలిసిపోయింది సోనియా ఎలిమినేట్ అవుతారని. సో మణికంఠని సీక్రెట్ రూమ్లో పెడతారేమో అనేసి అనిపించింది. ఎందుకంటే నాకు సార్ డేంజర్ జోన్ లాస్ట్ వరకు నువ్వు డేంజర్ జోన్లోనే ఉంటావు అనేసి అన్నారు కాబట్టి మేబీ సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడేమో అనిపించింది. తర్వాత ఈ రోజు నాకు సార్ వీడియోల మీద వీడియోలు ఎన్ని వీడియోలు ప్లే చేశారో. యష్మి కోసం వీడియోస్, విష్ణు కోసం వీడియోస్, సోనియా కోసం, నిఖిల్ కోసం, మొత్తం ఎన్ని వీడియోస్ ప్లే చేశారు. మణికంఠ కోసం చాలా వీడియోస్ ప్లే చేశారు. బాగుంది ఈరోజు ఎపిసోడ్ అంతా. సో ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నాకు సార్ ఎంట్రీ సాంగ్ ఏంటంటే నేనే హీరో నేను లేక మీరే జీరో, అదే హీరో జీరో అలా వచ్చేలాగా ఏదో సాంగ్ ప్లే చేశారు. సో అంటే హీరో వర్సెస్ జీరో టాస్క్ ఆడించారు కదా, మేబీ దాని గురించి ఆ సాంగ్ ప్లే చేసినట్టున్నారు. తర్వాత ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తారనమాట. ఫ్రైడే ఎపిసోడ్లో ఆదిత్య గారు నబిల్ మాట్లాడుకుంటారు. ఆదిత్య గారు ఏంటంటే మనకంటే స్వాప్ చేయడం వల్ల నిఖిల్ క్లాన్కి వెళ్ళారు కదా, అరే నేను ఆ క్లాన్లో ఫిట్ అవ్వను, ఎందుకంటే 4 వీక్స్ నుంచి కూడా నేను అపోజిషన్గా ఆడుతున్నాను కదా, నిఖిల్తో కాకుండా వేరే క్లాన్లోనే ఆడుతున్నారు ఆయన స్టార్టింగ్ నుంచి కూడా. సో నేను ఫిట్ అవనేమో నబిల్కి చెప్పుకుంటూ ఉంటారు. నబిల్ కూడా అవును, సడన్గా వెళ్ళి అక్కడ వాళ్ళందరితో మిక్స్ అవ్వాలి, మింగిల్ అవ్వాలంటే కష్టమేలే. ఆదిత్య గారు ఏమంటారంటే అరే ఇక్కడ సీత నిఖిల్ది ఏదో సాంగ్ అనేసి అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు, వాళ్ళిద్దరికి మధ్య ఏదైనా జరిగిందా అంటే అప్పుడు నబిల్ సీతకి నిఖిల్ అంటే చాలా ఇష్టం అంటే అవునా నేను ఏం చేస్తున్నాను రా ఇక్కడ ఉండి, నాకు తెలియని కూడా తెలియదు కనీసం అని అంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు, మీరు జస్ట్ ఏదో పనులు చేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం అన్నట్టే చెప్తారు. నిజంగా ఆయన డైనింగ్ టేబుల్ క్లీన్ ఉందా, బాత్రూమ్ క్లీన్ ఉందా, గార్డెన్ ఏరియా క్లీన్ ఉందా అంటారే కానీ ఆ ఎఫర్ట్స్ అసలు హౌస్ మేట్స్తో మింగిల్ అవ్వడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ పెట్టేది చాలా తక్కువ. ఆయన ఏదో కొంతమందితో లైక్ నబిల్, శేఖర్ భాష, సీత ఏదో కొంతమందితో మాట్లాడతారు కానీ ఎక్కువ మందితో మాట్లాడింది అయితే నేను చూడలేదు ఇప్పటి వరకు. తర్వాత మణికంఠ సోనియాతో నైట్ టైం మాట్లాడతాడు అనమాట. సోనియా ఏమంటుందంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు అనేసి అంటే మన బాండింగ్కి నామినేషన్కి ఆ బైఫర్కేషన్ నువ్వు పెట్టగలుగుతావు అని నేను అనుకుంటున్నాను, అంటే నామినేషన్ వేసేస్తాడేమో అని భయపడుతున్నాడు అనమాట. సోనియా అంటే అది నాకు తెలుసు, నాకు ఆ టైంకి ఏదనిపిస్తే అది చేస్తాను, నామినేషన్ టైంకి నాకు ఏదనిపిస్తే అది చేస్తాను అంటే తను స్వాప్ అయ్యి ఆ టీంలోకి వెళ్ళాడు. అండ్ అలాగే వాళ్ళకి నిన్న ఒక ఇష్యూ అయింది కదా, నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు లేదంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అని సోనియా అంటే నో సెల్ఫ్ సాక్రిఫైస్ కాదు టీమ్ డెసిషన్ అని చెప్పి మణికంఠ అంటాడు కదా. సో ఆ ఇష్యూ మీద వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అవుతుంది. అలాగే స్వాప్ అయి వేరే టీంలోకి వెళ్ళాడు, మేబీ దీని గురించి నామినేషన్ చేస్తావేమో అని అడిగితే ఆ టైంకి నాకు ఏదనిపిస్తే అది చేస్తానులే అని చెప్తుంది సోనియా. మణికంఠ అట్లా అనుకుంటే ఇంకా సీజన్ మొత్తం నన్ను నామినేట్ చేయకుండా కూర్చుంటే ఎలా కుదురుతుంది అక్క అనేసి మాట్లాడుకుంటారు. నేను అలా అని నిన్ను అడగట్లేదు, నేను నీకు అలా చెప్పట్లేదు కదా నన్ను నామినేట్ చేయొద్దని. మనకంటే నాకైతే నమ్మకం ఉందక్క నువ్వు సేవ్ అవుతావని, అంటే ఈ వీక్లో నువ్వు సేవ్ అవుతావని నాకు నమ్మకం ఉందంటే అరే ఇప్పుడు అలా ఏం మాట్లాడకరా, నాకు నీతో మాట్లాడాలని లేదు, ఐఎమ్ సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మణికంఠ నాది కన్ఫ్యూజ్డ్ బ్రెయిన్ అక్క, సారీ
సంటడి తర్వాత మణికంఠ బాగా చేసావక్క ర్యాంప్ వాక్, తెలుసులే నాకు తెలుసు ఎలా చేశాను అనేది అనేసి అంటే వాళ్ళు ర్యాంప్ వాక్ చేస్తారనమాట. ప్రిజ్మా వాళ్ళకి ప్రిజ్మా బ్రాండెడ్ వాళ్ళకి అమ్మాయిలకి ఇన్నర్స్ లెగ్గిన్స్ పంపిస్తారు. సో వాళ్ళందరూ ఆ డ్రెస్సెస్ వేసుకుని, వాళ్ళు పంపించిన డ్రెస్సెస్ వేసుకుని ర్యాంప్ వాక్ చేస్తారు. అందులో నాకు ప్రేరణ ర్యాంప్ వాక్, విష్ణు ర్యాంప్ వాక్ బాగా నచ్చింది. సోనియా అయితే అంతేం బాగా నచ్చలేదు. సో ర్యాంప్ వాక్ బాగా చేసామని చెప్తున్నాడు, ఏదో ఎగతాళిగా చెప్పినట్టుంది ఇక్కడ. నాకు తెలిసి నేను ఎలా చేశాను అంటే, నాకు నోరు ఆగదో, నేను కుదురుగా ఉండలేను అని మళ్ళీ అంటాడు అనమాట తనే. తర్వాత పృథ్వీ నిఖిల్ సోనియా ఇక్కడ ఏదో మాట్లాడుకుంటారు. అరే నిన్న నైట్ కూర్చున్నప్పుడు ఎందుకు లేచి వెళ్ళిపోయావు అని అడిగాను. ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళు పిచ్చింగ్ చేసిన తర్వాత నేను యష్మితో మాట్లాడాను కదా, అది తనకి నచ్చలేదంట, అలాగే తనకి ఏమో నా మీద కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయంట, మేబీ ఇక్కడ విష్ణుప్రియ గురించి చెప్తున్నట్టున్నాడు అని. ఇలా మైక్ వేసుకోకుండా, యష్మి మైక్ వేసుకోకుండా మాట్లాడితే బిగ్ బాస్ వచ్చేసి యష్మి మైక్ వేసుకో అంటాడు. సోనియా కూడా సరిగా మైక్ వేసుకోకుండా మాట్లాడితే సోనియా కూడా బిగ్ బాస్ చెప్తారనమాట, సరిగా మైక్ వేసుకొని మాట్లాడండి సోనియా. అలాగే నిఖిల్కి కూడా చెప్తారు. ఈ లోపు ఈయన నిద్రపోయాడంట. నిద్రపోయినప్పుడు కళ వచ్చిందంట నబీల్ గారికి. ఏంటదంటే, మన సౌదీకి వెళ్ళేసి అక్కడ కబాబ్స్ తింటున్నట్టు కళ వచ్చిందంట. ఇంకా బిగ్ బాస్ ఇలా అనేసరికి ఆయన నిద్ర మొత్తం డిస్టర్బ్ అయిపోయిందంట. ఇదేంటి, నేను కబాబ్స్ తింటుంటే నిఖిల్, యష్మి, సోనియా వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు అని కళ్ళు తెరిచి చూసేసరికి బిగ్ బాస్ వీళ్ళని మైక్ వేసుకోమని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు అని అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ చెప్తారనమాట. అందరూ గట్టిగా నవ్వుతారు. నెక్స్ట్ తర్వాత నాకు సార్ ఎంట్రీ. సీత వెంటనే లుకింగ్ కూల్ సార్, ఈ రోజు అంటే కూల్ గా ఉన్నారు సార్. నెంబర్ పోయిన వీకేమో పెద్ద స్టిక్ పట్టుకొని వచ్చారు అబ్బాయి మీద కోపంతో, అంతకు ముందేమో గన్న పట్టుకొని వచ్చారు కదా, ఈసారి ఏం పట్టుకొని రాలేదు కాబట్టి సార్ మిమ్మల్ని చూస్తుంటే కూల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్ అని అంటే, ఐ మైట్ నాట్ బి కూల్, నేనేం కూల్ గా లేనా, సీరియస్ గా ఫేస్ పెడతారు, ఇలా భయపడిపోతారు ఏంటా అని. తర్వాత సారీ రిలాక్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనేసి చెప్తారనమాట. అప్పుడు అందరూ హమ్యా అనుకుంటారు, అమ్మ ప్రాణం లేచి వచ్చిందిలే అనుకుంటారు. తర్వాత నాకు సార్ అది గారు స్టోర్ రూమ్ లోకి వెళ్ళానంటే, అదేంటి సార్ 9కే వెళ్ళాలి కదంటే, సరే 9కే నువ్వు వెళ్ళమ్మా. నాకు సార్ అడుగుతారు, యష్మి హౌస్ లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అంటే, 5 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ సార్ అని అంటారు. కానీ తనకు అర్థం కాదు. ఆ తర్వాత ఇప్పుడు లెక్క పెడుతుంది అనమాట. లెక్క పెట్టి 5 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ సార్ అంటే, ఇప్పుడు లెక్క పెడుతున్నావా అని ఇంకా అది అక్కడికి వదిలేస్తారు, తర్వాత మాట్లాడదాం అన్నప్పుడు. ఇప్పుడు మనం ఆడుతున్న ఆట పేరు హీరో వర్సెస్ జీరో. ఈ ఆటలో హీరోలాగా ఎవరు ఆడుతున్నారు, ఎవరు జీరోలాగా ఆడుతున్నారు అనేది ఇవ్వాలి. అంటే హీరో వాళ్ళకేమో క్రోన్ పెట్టాలి, తల మీద కిరీటంలా ఇచ్చారు, ఆ కిరీటం పెట్టాలి. జీరోలా ఆడుతున్న వాళ్ళకి క్రాస్ మార్క్ వేయాలి ఫేస్ మీద. ఫస్ట్ మణికంఠని పిలుస్తారనమాట. సరే హీరో వచ్చేసి సీత, ఎందుకంటే టీంలో అందరికీ ఈక్వల్ పార్టిసిపేషన్ ఇస్తుంది, టీం వర్క్ ని చూపిస్తుంది, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ని చూపిస్తుంది, క్లారిటీ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉన్నాయి సార్, అలాగే తన పాయింట్ ని ధైర్యంగా చెప్తుంది. సో షీఈస్ హీరో ఫర్ మీ. బాగా చెప్పాడు, కొట్టే తెచ్చలాగా చెప్పాడు. తనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, క్లారిటీ ఆఫ్ థాట్, అంటే ఏ థాట్ చెప్పినా క్లారిటీగా చెప్తుంది. ఇక్కడ మన నిఖిల్ క్లాన్ లో అది లేదు కదా, క్లారిటీ లేదు, తన పాయింట్ ఆఫ్ వ్యూని ధైర్యంగా చెప్పలేడు. ఎందుకంటే వెనకాల సోనియా చెప్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొచ్చి ఇక్కడ అందరి ముందు పెడతాడు, కానీ తనకి క్లారిటీ అనేది ఉండదు, ఫ్లిప్ అవుతా ఉంటాడేమో, తనే ఒప్పుకున్నాడు కాబట్టి. అలాగే ఈక్వల్ పార్టిసిపేషన్ ఇస్తుంది సార్. ఇక్కడ వచ్చేసరికి నిఖిల్ క్లాన్కి వచ్చేసరికి ఈక్వల్ పార్టిసిపేషన్ ఎవరు అనే కదా ఈ క్లాన్కి వచ్చింది. సో క్లియర్ గా చెప్పాడు అనమాట. తర్వాత నాకు సరే షీఈ్ హీరో ఫర్ మీ ఆల్సో, నాకు కూడా తన హీరోనే. ఈ వారం చీఫ్ అయింది, మనసులో ఉన్న మాటని క్లియర్ గా చెప్తుంది. వెరీ నైస్ సీత, జస్ట్ కీప్ ఇట్ అప్ అంటారు. నిజంగా ఈ వీక్ చీఫ్ అయిందా, చీఫ్ అయిన తర్వాత అందరినీ బాగా మేనేజ్ చేస్తుంది, బాగా బ్యాలెన్స్ చేస్తుంది. ఏ గేమ్కి ఎవరిని పంపించాలి అంటే నేనే వెళ్ళాలి, చీఫ్గా ఉన్నందుకు నేనే ఆడాలి, విన్ అయితే నాకే పేరు వస్తుంది అని అనుకోకుండా ఈ గేమ్కి ఎవరైతే విన్ అవుతారని ఆలోచించి నబిల్ని పంపించడం. ఫుడ్ టాస్క్లో అయినా లేకపోతే ఆ బెలూన్ బ్యాలెన్స్ టాస్క్లో అయినా ఫస్ట్ నబిల్ని పంపించడం, దెన్ హౌస్ మేట్స్ని పంపించడం, ఆ తర్వాత అది ఫ్రేమ్ మీద మేకు గేమ్ ఉంది కదా, మేకు బెలూన్ గేమ్, దానికి కష్టమైనా సరే నబిల్ని పంపించడం. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అలా తనకి బాగుంది. అలాగే రేషన్ తీసుకొచ్చే టైంలో కూడా తనకి తక్కువ టైం ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సినంత రేషన్ మొత్తం స్పీడ్గా పోగు చేసుకొని తీసుకురావడం, చాలా ఫైట్ చేసింది, చాలా బాగా ఆడింది. అందుకని నాకు సార్ కూడా మెచ్చుకున్నారనమాట. తర్వాత నాకు సార్ ఆటలో జీరోలాగా అయిపోతుంది ఎవరు అనేది వాళ్ళ ఫేస్ మీద మార్క్ వేయాలి అంటే నైనికా సార్. ఫస్ట్ వీక్లో నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను, తన మాటలన్నీ క్లియర్గా ఉండేవి. గ్రాడ్యువల్లీ వేరే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు, తను డిక్రీజ్ అయిపోతుంది, తన గేమ్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఏ గ్రూప్లో ఉందో అంతవరకే మాట్లాడుతుంది.
వేరే వాళ్ళతో మాట్లాడేది కూడా తగ్గిపోతూ వస్తుంది, తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం కూడా తగ్గిపోతూ వస్తుంది సార్. స్టార్టింగ్లో ఉన్నట్లేదు, నాకు డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, క్లియర్గా మాట్లాడట్లేదు ఏ పాయింట్ వచ్చినా కూడా అంటే నాకు సార్ అంటే 200% నాకు కూడా అలాగే అనిపిస్తుంది మనకంటే బాగా చెప్పావు అని అంటారనమాట. తర్వాత నాకు సార్ మొదటి వారంలో చూసిన నైనిక అయితే ఇప్పుడు లేదమ్మా, ఒక సంఘటన అయిపోయిన తర్వాత దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తున్నావు, ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, కాంప్లికేట్ చేసేస్తున్నావు దాన్ని అంటే అలా అయిపోతుంది సార్. అంటే యూ షుడ్ లివ్ ఇన్ ద మూమెంట్. ఈ మూమెంట్ గురించి ఆలోచించాలి కానీ అయిపోయిన దాని గురించి ఆలోచించుకు, ఓవర్ థింకింగ్ చేయకు. అయిపోయింది ఏదో అయిపోయింది కదా, అనవసరంగా ఆలోచిస్తున్నావు, మాట్లాడాల్సిన టైంలో మాట్లాడకుండా ఆ తర్వాత ఆలోచిస్తున్నావు, అది కరెక్ట్ కాదు. సో నువ్వు ఆటలు తగ్గిపోతున్నావు నైనిక అని చెప్పారనమాట. మేబీ ఈ మాటలు వినావిడి ఏమైనా గేమ్ అందుకోవాలి, లేదంటే ఇంకా నెక్స్ట్ టైం నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేషన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ వీక్ పెద్ద ఆడింది ఏం లేదు అసలు. ఎక్కువసేపు వెళ్ళి నిఖిల్తో కూర్చొని ముచ్చట్లు పెట్టడం, లేకపోతే ఎక్కడొక మాట మాట్లాడడం, అక్కడొక మాటలు మాట్లాడడం అట్లానే అనిపించింది కానీ గేమ్ ఎక్కడ ఆడింది లేదు, తన పాయింట్ ఆఫ్ వ్యూని గట్టిగా చెప్పింది లేదు, ఏం లేదు అసలు. నెక్స్ట్ బాగా చెప్పావు మణికంఠ అంటే హీరో జీరో కూడా ఎగ్జాక్ట్గా చెప్పావు అనేసి చెప్తారనమాట. తర్వాత యష్మిని పిలుస్తారు. యష్మి వచ్చేసి నబిల్కి ఇస్తుంది హీరోని. సార్ ఎలాంటి గేమ్ వచ్చినా సరే ఆయన 100% ఇస్తారు సార్, ఆయనలాగా ఆడాలి నేను ప్రతిసారి అనుకుంటాను సార్, అంత బాగా ఆడుతున్నారు, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఆ మాటకి. ఎందుకంటే అంత బాగా ఆడాడు నబిల్, అసలు కామెడీ బాగా చేశాడు, ఇమిటేషన్ బాగా చేశాడు. ఆదిత్య గారిని నామినేషన్స్ టైమ్స్లో తన పాయింట్ క్లియర్గా చెప్పాడు, అంటే వేరే వాళ్ళు నామినేషన్ చేసినప్పుడు స్టాండ్ తీసుకొని కరెక్ట్గా మాట్లాడాడు, గేమ్ బాగా అంత బాగుంది వీక్, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే దానికి. మరి ఎందుకు ఆడట్లేదమ్మా నువ్వు ఆయనలాగా అని అడిగితే, సార్ నేను ట్రై చేస్తున్నాను సార్, 100% డెఫినెట్గా ఆడతాను సార్, తొందరలో నేను ఆయనకి కాంపిటీషన్ ఇస్తాను సార్ చూడండి అంటది. మేబీ ఇచ్చినా ఇవ్వచ్చు, ఎందుకంటే యష్మి కూడా ఫిజికల్ టెస్ట్లు బాగా ఆడుతుంది కాబట్టి. అంతనే ఎవరినైనా చూస్తూ ఆటలో ఆగిపోతున్నావా అనేది సోనియాకి అర్థమైపోయి నవ్వుతుంది అనమాట. ఎవరిని చూస్తూ సార్ అని అంటే ఇవిడికి అర్థం కాలేదు. సర్లే మళ్ళీ మాట్లాడుకుందాంలే అని, సరే జీరో ఇవ్వంటే నైనికాకి ఇస్తుంది. సార్ నాకు కూడా నైనికానే అనిపిస్తుంది, నేను ఆల్రెడీ ప్రేరణతో కూడా మాట్లాడాను, గేమ్ చాలా బాగా ఆడుతుంది కానీ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, కనిపించట్లేదు, గేమ్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒపీనియన్ కూడా గట్టిగా మాట్లాడట్లేదు, సైలెంట్గా కూర్చుంటుందని నేను ప్రేరణ ఇద్దరు డిస్కస్ చేసుకున్నాను సార్, నాకు జీరోలో అనిపిస్తుంది నైనికాని చూస్తే అని చెప్పి నైనికాకి ఇచ్చేస్తుంది అనమాట. తర్వాత నాకు సార్ నబిల్ అని చెప్పి క్లాప్స్ కొడతారు. నీ ఇమిటేషన్ కోసం కూడా క్లాప్స్, అలాగే నీ గేమ్ కోసం కూడా క్లాప్స్ అని అక్కడ ఉన్న ఆడియన్స్ని అడుగుతారు. ఆడియన్స్ నబిల్ ఎలా ఆడుతున్నాడు అని అంటే సూపర్గా ఆడుతున్నారు అని చెప్తారనమాట. నబిల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరివన్ అని చెప్తారు. తర్వాత నాకు సార్ నాకు ఒకటే అర్థం కావట్లేదు, నువ్వు హౌస్లో ఉండకుండా సౌదీ వెళ్ళిపోతున్నావేంటి, మళ్ళీ సౌదీలో కబాబులు తింటున్నావు అంటున్నావు ఏంటి అని అడుగుతారు. అంటే తనకు వచ్చిన డ్రీమ్ గురించి అడుగుతారనమాట. నబిల్ లేదు సార్ ఏమేమో కళలు వస్తున్నాయి, నేను రాత్రి యాక్చువల్గా పడుకున్నప్పుడు సౌదీలోకి వెళ్ళిపోయినట్టు, అక్కడ కబాబ్స్ తింటున్నట్టు, మళ్ళీ దాంట్లో యష్మి నిఖిల్ వీళ్ళందరూ వస్తున్నారు ఏంటి అనేసి అనుకున్నాను. ఆ తర్వాత కళ్ళు తెరవంగానే బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది, మైక్ సరిగా వేసుకోండి నిఖిల్ యష్మి అనేసి, వాళ్ళు ఆటోమేటిక్గా కల్లోకి వచ్చేసారు అని చెప్తాడనమాట. నాకు సార్ మైక్ గురించి, కళల గురించి, మైక్ని విసిరేయడం గురించి తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్తారు. ఈ మణికంఠకే ఇది మైక్ విసిరేయడం అంటే. తర్వాత హీరో తర్వాత నబిల్ వంతు వచ్చిందనమాట. నబిల్ వంతు వచ్చి హీరో ఏమో పృథ్వీకి ఇస్తాడు. సార్ బాగా ఆడుతున్నారు సార్, ఎందుకంటే మొన్న ఎండ్యూరెన్స్ టాస్క్లో కూడా 100% ఇచ్చాడు, నేను ఓడిపోతాడేమో అని ఆలోచిస్తుంటే లైట్గా తీసుకొని గట్టిగా పట్టుకొని ఉంచున్నాడు సార్, ఏ ఆటైనా 100% ఇస్తున్నాడు, అలాగే మీరు చెప్పినట్టు తన వర్డ్స్ కరెక్షన్ చేసుకుంటున్నాడు, అలాగే తన నోట్ నుంచి ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ రావట్లేదు, గేమ్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది, అలాగే ఎఫర్ట్స్ పెట్టి గట్టిగా ఆడుతున్నాడు సార్, నాకైతే గట్టి కాంపిటీషన్లో అనిపిస్తుంది. ఎందుకంటే నబిల్కే అర్థం అవుతుంది, వాళ్ళిద్దరూ గేమ్ ఆడారు కాబట్టి ఎండ్యూరెన్స్ గేమ్, అందులో ఎంత కష్టం ఉంటుందో నబిల్కే అర్థం అవుతుంది కాబట్టి కరెక్ట్గా పృథ్వీకి ఇచ్చి పాయింట్స్ కరెక్ట్గా చెప్పాడు అనమాట. 100% బాగా ఆడుతున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయట్లేదు, నాకైతే గట్టి కాంపిటీషన్ అనిపిస్తుంది సార్ అని చెప్పాడు. కరెక్ట్, బాగుంది. తర్వాత నాకు సార్ బెలూన్ టాస్క్ నువ్వు వాడిన తీరు సూపర్ పృథ్వీ అని చెప్పి క్లాప్స్ కొడతారనమాట. అప్పుడు వాళ్ళందరికీ అర్థం అవుతుంది, 3 hours ఫేస్ మీద చిరునవ్వు పోకుండా పాటలు పాడుతూ, అలాగే ఆ పాటలు అంకితం ఇస్తూ, అంటే విష్ణుప్రియకి డెడికేట్ చేశాడు కదా,
అవతల వాళ్ళు అరుస్తున్నారు కూడా నువ్వు పాట పాడినప్పుడు, అంకితం ఇచ్చినప్పుడు. అంటే వాళ్ళు నిజంగా అప్పుడు షాక్ అయిపోతారు, నిజంగా మేము 3 hours ఉన్నామా అలాగా ఎండ్యూరెన్స్ గేమ్ లో కదలకుండా అని చెప్పి షాక్ అవుతారు నాకు సార్ చెప్పిన తర్వాత. తర్వాత విష్ణుప్రియ క్లాప్స్ కొడితే నాకు సార్ ఏంటమ్మా విష్ణుప్రియ క్లాప్స్ కొడుతున్నావు అనేసి అడిగితే తర్వాత నాకు సార్ పృథ్వీ చాలా బాగా ఆడుతున్నావు, యువర్ జస్ట్ బికమింగ్ మై డోపమైన్ అనేసి అంటారు. అంటే విష్ణుప్రియ డోపమైన్ అనేసి అంటారు కదా, సో నువ్వు నాకు కూడా డోపమైన్ అయిపోతున్నావు పృథ్వీ అని నాకు సార్ కూడా అంటారు అనమాట. విష్ణుప్రియ గట్టిగా నవ్వేస్తుంది. తర్వాత నాకు సార్ ఏంటి విష్ణు అంతలా నవ్వుతున్నావు, డోపమైన్ ఎక్కువైందా అని అడుగుతారు. నబీల్ వచ్చేసి సార్ మా క్లాన్ లో ఉండి నన్ను సపోర్ట్ చేయకుండా వెళ్ళి మన పృథ్వీని సపోర్ట్ చేస్తుంది సార్, పృథ్వీని ఎంకరేజ్ చేస్తుంది సార్ అని చెప్పుకుంటాడు. తర్వాత జీరో వచ్చేసి మణికంఠకి ఇస్తాడు. సార్ ఎందుకంటే క్లారిటీ రావట్లేదు సార్ ఇన్ని వీక్స్ అయినా సరే మణికంఠకి, ఎందుకంటే ఈ హౌస్ లో 11 మంది ఉంటున్నాము, వాళ్ళల్లో ఏదైనా తప్పులు చూసి నామినేట్ చేయాలి, కానీ తన చుట్టూ ఉండి తనని ఎంకరేజ్ చేసి తనని సపోర్ట్ చేసిన వాళ్ళకే నామినేట్ చేస్తాడు సార్. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని చూస్తాడు, అది నాకు నచ్చట్లేదు అని చెప్తాడు. అది కరెక్టే కదా, ఎవరైతే తనతో ఫ్రెండ్షిప్ చేస్తారో, ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళని నామినేట్ చేసుకుంటూ వస్తాడు మణికంఠ, లైక్ విష్ణుప్రియ, యష్మి, ఆదిత్య గారు అని చెప్పి జీరో ఇస్తాడు అనమాట నబిల్. నా మణికంఠ ఎట్లా తలూపితే ఏంటి మణి తలూపుతున్నావు ఏంటి అని అంటే, కాదు సార్ 11 మంది ఒక లైన్ లో నుంచున్నప్పుడు లాస్ట్ 2ని వేస్తూ ఉంటాను సార్, కానీ నా కర్మ కొద్దీ వాళ్ళే నా ఫ్రెండ్స్ అవుతున్నారు అనేసి చెప్తాడు. లాస్ట్ 2 అంటే ఆటలో లాస్ట్ 2 అని అడుగుతారు నాకు సార్. అవును సార్, ఎవరైతే ఆటలో సరిగా ఆడలేదో, ఆ వీక్ లో ఆట సరిగా ఆడలేదో ఆ లాస్ట్ 2ని వేస్తున్నాను సార్, వాళ్ళ కర్మ కొద్దీ నా ఫ్రెండ్స్ అవుతున్నారు, అంత మించి ఏం కాదు అని చెప్తాడు అనమాట. తర్వాత నాకు సార్ నబిల్ అన్నట్టే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, అప్పుడప్పుడు నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నావు అనిపిస్తుంది మనకంట, అక్కడున్న సిచ్యువేషన్ ప్రకారం నువ్వు మారిపోతున్నావు, నీకు అసలు క్లారిటీ ఉండట్లేదు అని ఒక వీడియో చూపిస్తారనమాట. వీడియో చూపించినప్పుడు వీళ్ళు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది కదా, కాంతారా క్లాన్ నుంచి ఎవరిని తీసేయాలి అన్నప్పుడు. అప్పుడు ఏం చెప్తాడు, నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాను, ఎందుకంటే నాలో ఉన్న ఫిజికల్ గేమ్ వచ్చేసి పృథ్వీ ఆడతాడు, నాలో ఉన్న మెంటల్ గేమ్ వచ్చేసి సోనియా ఆడుతుంది, మీరు అందరూ గ్లూగా టీంని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి నేనే డ్రాప్ అయిపోతాను అని చెప్తాడు కదా. ఆ వీడియోస్ చూపిస్తే నాకు సార్ అంటారు, ప్రేరణ వీడియో చూసావా, చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ప్రేరణ షాక్ అయిపోద్ది అనమాట. అయితే ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ అని అడుగుతుంది యష్మి. ఎందుకంటే నేను వాడికి సపోర్ట్ చేశాను సార్, పాప వాళ్ళందరూ కలిసి వాడినే తీసేశారని వాడిని సపోర్ట్ చేశాను సార్, మాకు ఇదంతా తెలియదు కదా అని అంటది. నాకు సార్ సెల్ఫ్ సాక్రిఫైస్ నేను చేసుకోలేదు అని చెప్పాల్సిన పాయింట్ ఉందా, ఎందుకు చెప్పావు అలాగా, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోలేదు ప్రేరణ అడిగినప్పుడు నో 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 అని ఎందుకు చెప్పావు అని అడుగుతారనమాట. మనీ సార్ యష్మి, సోనియా వాళ్ళు కూడా ఓట్ వేశారు సార్ నేను బయటికి వెళ్ళాలని, సో టీమ్ కలెక్టివ్ డెసిషన్ అని నేను ఆలోచించాను సార్. సరే మీరు అన్నట్టు నేను క్లారిటీ తెచ్చుకున్నా, ప్రతి వీక్ అలాగే అంటాడు, మరి ఏం క్లారిటీ తెచ్చుకుంటాడో లేదో చూడాలి. నాకు సార్ టీమ్ కలెక్టివ్ డెసిషన్ అనుకో, సరే ఇంకో వీడియో చూడు అని ఇంకో వీడియో ప్లే చేస్తారనమాట. ఇంకో వీడియో ఏంటంటే, ఇక్కడ బయట వీళ్ళతో ఇష్యూ అయిన తర్వాత, వీళ్ళతో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత సోనియా తోటి, పృథ్వీ తోటి, యష్మి తోటి లోపలికి వెళ్ళి నేనే సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాను, మీరెవరు మా టీం అనొద్దు, నేనే సాక్రిఫైస్ చేసుకున్నాను అంటే నబిల్ అంటాడు మాకేమనిపించట్లేదు అంటే, లేదు లేదు నేనే చేసుకున్నాను, ఇది నా డెసిషనే కంప్లీట్లీ అని చెప్తాడు కదా. ఆ వీడియో ప్లే చేస్తారు. నాకు సార్ ఏమవుతుంది డార్లింగ్ అనేసి అంటారు. ఏంటో సార్ అంటే, నీకే అర్థం కావట్లేదా అని అంటే, అవును సార్ అంటాడు. సరే ఒక మాట చెప్తా విను, నువ్వు ఏదైనా ఒక మాట చెప్పావనుకో దాని మీదే స్టాండ్ అయి ఉండాలి, అటు ఇటు మారకూడదు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మారిపోతున్నావు, సాక్రిఫైస్ చేస్తున్నావు కరెక్టే, ఎందుకు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, అట్లా చేయొద్దు, ఓవర్ థింకింగ్ చేయొద్దు అని చెప్తారనమాట. మనీ సార్ థాట్స్ కంట్రోల్లోకి రావట్లేదు సార్, అందుకనే డైవర్స్డ్గా వెళ్ళిపోతున్నా అటు ఇటు అంటే, థాట్స్ కంట్రోల్లోకి తీసుకురా, మరి ఆట కూడా డైవర్స్డ్గా వెళ్ళిపోతుంది అటు ఇటు, థాట్స్ కంట్రోల్లోకి రాకపోతే మాత్రం మైక్ తీసి పడేస్తావా అని అడుగుతారు. ఐఎమ్ సారీ సార్, ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే, నేను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, నా థాట్స్లోకి వెళ్ళిపోతున్నాను సార్ ఇప్పుడు కూడా అని అంటే, నీకంటూ ఒక థాట్ లేదా, నీకంటూ ఒక మాట లేదా సార్, 1-2 వస్తాయి సార్ నాకు థాట్స్ వస్తాయి, కానీ పక్క నుంచి వీళ్ళందరూ ఇట్లా మాట్లాడేసరికి ఇలా డైవర్స్ట్ అయిపోతాయి అంటే, వాళ్ళ మాటలు నువ్వెందుకు తీసుకుంటున్నావు, నీకంటూ ఒక స్టాండ్ లేదు అంటే, నువ్వు ఏదైనా ఒక మాట చెప్పావు అనుకో దాని మీదే స్టాండ్ అయి ఉండాలి, లైక్ సాక్రిఫైస్ చేశాను, సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తున్నాను అని చెప్పావు, ఆ మాట మీదే స్టాండ్ అయి ఉండాలి, ఫ్లిప్ అవ్వకూడదు. ఒకవేళ నీకు సెల్ఫ్ సాక్రిఫైస్ చేయడం ఇష్టం లేదనుకో, నేను ఆడతాను, దాని మీద గట్టిగా నుంచోవాలి, ఆర్గ్యూ చెయ్యాలి అన్నట్టు చెప్తారనమాట.
సరే నాకు సార్ అడుగుతారు, ఆదిత్యాన్ని స్వాప్ చేసావు కదా, అప్పుడు ఏవైతే డెసిషన్ అంటే నాదే. మరి నువ్వు డెసిషన్ తీసుకున్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం, నువ్వు బాగానే డెసిషన్ తీసుకుంటున్నావు, కానీ నీలో ఉంది జీల్ నీలో ఉంది, నిన్ను నువ్వు అర్థం చేసుకో, నీ థాట్స్ని నువ్వు విను, అంతేగాని ఓవర్ రియాక్ట్ అవ్వద్దు, ఓవర్ థింక్ చెయ్యొద్దు, ఒకే ఒక థాట్ మీద ఉండు, నువ్వు ఏదైతే థాట్ తీసుకుంటున్నావో దాని మీదే ఉండు, ఎక్కువ ఓవర్ థింకింగ్ చెయ్యొద్దు అంటే ఓకే సార్, ఐ వర్క్ సార్ అనేసి అంటారు. తర్వాత నాకు సార్, ఆదిత్య రా అని ఆదిత్య గారు వస్తుంటే, నబిల్ ఏంటి ఆదిత్య తలగొక్కోవట్లేదు అంటాడు. ఎందుకంటే నేను ఇమిటేట్ చేసినప్పుడు తల మీద ఇట్లా చేయబెట్టుకునే ఉంటాడు కదా నబిల్. సార్ నాకు అది హ్యాబిట్ ఉంది సార్ అని ఆదిత్య గారు అంటారనమాట. తర్వాత హీరో వచ్చేసి నిఖిల్కి ఇస్తారు. ఎందుకు నిఖిల్కి ఇచ్చారు నబిల్కి ఇవ్వకుండా అనేసి అంటే, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆయన ఒకవేళ సేవ్ అయితే ఆయన పర్స్పెక్టివ్ చెప్తున్నా, నిఖిల్ క్లాన్ లోనే ఉండాలి కదా, సో అందుకే నిఖిల్కి ఇస్తే పడి ఉంటుంది అలా అని చెప్పి నిఖిల్కి ఇచ్చినట్టు అనిపించింది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను సార్, ఏ ఆట అయినా సరే మెంటల్ గా ఫిజికల్ గా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే 3 సార్లు చీఫ్ అయ్యారు. చీఫ్ అనేది అంత ఈజీ కాదు సార్, థ్రోన్ అఫ్కోర్స్ అంటే కత్తి మీద సామ్ వంటిది, అయినా ట్రై చేస్తున్నారు. నా ప్రకారం ఈయన హీరో సార్ ఇప్పటి వరకు 3 సార్లు చీఫ్ అయినా బాగా ఆడుతున్నారు, డెసిషన్స్ బాగా తీసుకుంటున్నారు అని చెప్తున్నారు అనమాట. ఆయన చెప్తున్నారు, ఎందుకంటే ముందు నేను ఈ క్లాన్ లోనే సర్వైవ్ అవ్వాలి కదా, ఈయనకే ఇచ్చేస్తే అలా పడి ఉంటది అనేసి ఇచ్చేసినట్టున్నారు. జీరో వచ్చేసి మణికంఠ సార్, నాకు మణికంఠ అంటే చాలా ఇష్టం, ఆయనలో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ నన్ను చాలా సార్లు నామినేట్ చేశారు సార్. అలాగే నన్ను స్వాప్ కూడా చేశారు కాంతార క్లాన్ నుంచి. కానీ ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు టీమ్ ప్లే చూడలేదు సార్ మనీలో. నేను అంటే ఎక్కువ ఇండివిజువల్ ప్లేనే ఆడతారు, టీమ్ ప్లే చూడలేదు, టీంతో కలిసి ఆడడం కానీ చూడలేదు నేను అని చెప్తారనమాట టాస్క్ల్లో. తర్వాత 9కి అని పిలిస్తే 9కి హీరో వచ్చేసి సీతకి ఇస్తుంది యాజ్ యూజువల్ సార్. ఆమెకి అందరూ చెప్తుంటారు నువ్వు ఎమోషనల్ గా వీక్ అని, కానీ తను ఎమోషనల్ గా గేమ్ ఆడుతుంది సార్. ఎంత మంచిగా గేమ్ ఆడుతుంది అంటే అంత మంచిగా గేమ్ ఆడుతుంది ఎమోషనల్ గా. అలాగే ఆమె ఎంత మంచి డెసిషన్ తీసుకుంటుంది, అలాగే టాస్క్ లో కూడా స్ట్రాంగ్ గా ఆడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా డెసిషన్ క్లారిటీగా చెప్తుంది సార్, చాలా స్పీడ్ గా తీసుకుంటుంది డెసిషన్ కూడా. నాలాగా ఓవర్ థింకింగ్ చేయదు, ఇందాక నాకు సార్ అంటారు కదా, నాలాగా ఓవర్ థింకింగ్ చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుంది సార్. అక్కడే ఏ సిచ్యువేషన్ జరిగితే అక్కడే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తుంది. ఆ తర్వాత ఇప్పుడు నిజంగా తర్వాత ఆలోచించదు, అక్కడే తనకి ఏమనిపిస్తే అక్కడ రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అలాగే చెప్పేస్తుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటుంది సీత. సో అదే చెప్పి డెసిషన్ కూడా క్లారిటీగా తీసుకుంటుంది, డెసిషన్ కూడా స్పీడ్ గా తీసుకుంటుంది, గేమ్స్ లో స్ట్రాంగ్ ఆడుతుంది అని చెప్పి ఇచ్చింది అనమాట. జీరో వచ్చేసి మణికంఠకి ఇచ్చింది. యాక్చువల్గా నేను మణికంఠని స్ట్రాంగ్ అనేసి అనుకుంటున్నాను సార్ టాస్క్ లో, కానీ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోవడం అనేది నాకు నచ్చలేదు. ఇక్కడ గేమ్ ఆడడం కూడా ఇంపార్టెంటే కదా, నేను అందుకే జీరో ఇస్తున్నాను అని చెప్పి జీరో ఇచ్చేస్తుంది. ప్రేరణ హీరో వచ్చి నబిల్కి ఇస్తుంది. ఏమంటదంటే, సార్ నేను తనలో ఫన్ సైడ్ చూశాను, ఎమోషనల్ సైడ్ చూశాను. ఫన్ అంటే మన ఇమిటేట్ చేస్తాడు కదా ఆదిత్య గారిని, అలాగే ఒక చైల్డ్ని కూడా చూస్తాను సార్ అప్పుడప్పుడు, కానీ గేమ్ వచ్చినప్పుడు మాత్రం కమిట్మెంట్ గా డెడికేషన్ గా బాగా ఆడతాడు. అన్ని విధాలుగా చూస్తే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ సార్, కింగ్ ఉండాల్సిన మంచి క్వాలిటీస్ అన్ని ఉన్నాయి అని చెప్తారు. ఇది సోనియాకి అర్థం అవ్వాలన్నమాట. ఇంతమంది నబిల్ని పొగిడాడు, ఆవిడేం చెప్పింది, నువ్వు ఫెయిల్డ్ సంచాలక, అలాగే నువ్వు ఒక హ్యూమన్ గా కూడా ఫెయిల్డ్ అని చెప్పింది కదా, దాన్ని తిప్పి కొట్టాడు అసలు, తన గేమ్ తోటి తిప్పి కొట్టాడు. సూపర్ అనిపించింది నబిల్ని చూస్తే మాత్రం. నాగార్జున సార్ అడుగుతారు, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటావా అంటే, ఉన్నాయి సార్, కానీ కొంచెం తేడా డెసిషన్ తీసుకున్నాడు సార్ అని అంటది. తేడా డెసిషన్ ఏంటి చెప్పంటే, అదే సార్ అది వాళ్ళు రాస్తారు కదా సీక్వెన్స్ లో రాస్తారు కదా, అక్కడ మంకీ వచ్చినప్పుడు బర్డ్ అని రాస్తే బర్డ్ కి పాయింట్ ఇచ్చాడు సార్, నాకు అదేం అర్థం కాలేదు అంటే నాకు సార్ ఏమంటారంటే, అంటే తను మీ క్లాన్ లో ఉండి కూడా వేరే వాళ్ళ క్లాన్ కి పాయింట్ ఇస్తే అది మంచిగా బయటికి వెళ్తుంది, మంచి ఇల్యూషన్ అవుతుంది అనేసి అనుకున్నాడేమో, ఫెయిర్ ఇల్యూషన్ అనేసి అనుకున్నాడేమో అంటే, అలా ఏం కాదు సార్, ఆ సౌండ్స్ వచ్చినప్పుడు నేను కూడా రాశాను, నేను కూడా బర్డ్ అనే రాశాను, అందుకనే బర్డ్ అనే పాయింట్ రాసినప్పుడు పాయింట్ ఇచ్చాను సార్ అని నబిల్ చెప్తాడు అనమాట. తర్వాత నాకు సార్, నబిల్ ఈ టాస్క్ లో నువ్వైతే సంచాలకులుగా ఫెయిల్ అయ్యావయ్యా, ఫెయిల్ అయ్యావు ఓకే, బట్ ఫెయిల్ యాజ్ పర్సన్ గా కూడా ఫెయిల్ అయ్యావా అని అంటే, నో సార్, నో వే సార్ అని అంటారు. అంటే కొంతమంది అనుకుంటున్నారు కదా, అదే సోనియా గురించి నేను చెప్పాను కదా, ఆ ఛాన్సే లేదు సార్ అసలు, అది రాంగ్ జడ్జ్మెంట్ సార్ అనేసి అంటే, అవునా సరే ఆ జడ్జ్మెంట్ గురించి మనం మాట్లాడదాం అని అంటారు. కానీ మాట్లాడతారేమో అనుకున్నాను, అమ్మ నువ్వు నబిల్ ఫెయిల్ యాజ్ పర్సన్, ఫెయిల్ యాజ్ సంచాలక్ అని అన్నావు కదా అని అడుగుతారేమో అనుకున్నాను, అది అడగలేదు ఇంకా. తర్వాత జీరో వచ్చేసి నిఖిల్కి ఇచ్చి సూపర్ గా చెప్పింది అమ్మ, సేఫ్ గేమ్ ఆడకుండా ఫ్రెండ్ అయినా సరే ఎంత బాగా చెప్పిందో పాయింట్స్ ఇక్కడ. సార్ నేను నిఖిల్ ఎలా ఉంటాడు అనుకుంటా, అలా లేడు సార్, అసలు ఎలాంటి గేమ్ ఆడుతున్నాడు అనేది అర్థం కావట్లేదు, పప్పులా ఆడుతున్నాడు సార్. ఎందుకంటే తన్ని సాక్స్ టాస్క్ లో
ప్రేరణని పప్పు అంటాడు. అదే వాడు ఇక్కడ యూజ్ చేసింది ఆవిడ గుర్తుపెట్టుకొని. చాలా బాగా అనిపించింది. పప్పులాగా ఆడుతున్నాడు సార్. లేకపోతే ఎలా ఆడుతున్నాడు, ఒకవేళ ఇలా ఆడడం మేరకు తన వెనకాల ఏమైనా స్ట్రాటజీ ఉందా, లేకపోతే నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా, ఏం అర్థం కావట్లేదు సార్ నాకు. అతని మీద నాకు ఎటువంటి క్లారిటీ లేదు యాజ్ ఎ కంటెస్టెంట్ అనేసి చెప్తుంది అనమాట నాకు. సార్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమ్మా. అదే సార్, వైల్డ్ కార్డ్స్ రాకూడదని మా దగ్గరికి వచ్చి, ఒరే అందరూ యునైటెడ్ గా ఆడాలి, ఇది హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ అనేసి అన్నాడు, క్లాన్ వర్సెస్ క్లాన్ కాదు అనేసి అన్నాడు. ఫస్ట్ గ్రూప్ గేమ్ వచ్చినప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి డిస్కస్ చేశాడు ఎలా ఆడాలి అని. నైనికా ఆడుతున్నప్పుడు కూడా వాళ్ళ టీంని వదిలేసి నైనికాని సపోర్ట్ చేశాడు. ఎందుకంటే నైనికా లాస్ట్ వెళ్ళి బాల్ వేయాలన్నమాట, ఇంకా టైం అయిపోతూ ఉంటది. వాళ్ళ టీంని వదిలేసి మా టీంని సపోర్ట్ చేశాడు సార్. ఆ తర్వాత వాళ్ళ టీం నుంచి ఒకరు వెళ్ళిపోతున్నారని తెలిసిన తర్వాత వాడికి హౌస్ ది క్లారిటీ పోయి డైరెక్ట్ గా క్లాన్ ప్రయారిటీ అయిపోయింది. అదే నాకు అర్థం కావట్లేదు సార్, ఫ్లిప్ అయిపోతున్నాడా లేదంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా అని అడుగుతుంది అనమాట నాకు. సార్ నీకే కాదు ప్రేరణ, మాకు అనిపించింది, అలాగే సీతకు కూడా అనిపించింది, అందరికీ అనిపించింది తను ఫ్లిప్ అవుతున్నాడని, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడని అని అడుగు. ప్రేరణ అంటే లాస్ట్ వీక్ కూడా జరిగింది సార్, బట్ నేను అప్పుడు చెప్పలేకపోయాను, ఈ వీక్ కూడా అదే జరుగుతుంది అందుకనే చెప్తున్నాను అని చెప్తుంది అనమాట. నాకేం తెలియట్లేదు సార్, నిజంగా ఇన్నోసెంటా లేదంటే స్మార్ట్ ప్లే చేస్తున్నాడా అంటే. ఇన్నోసెంట్ అయితే కాదమ్మా అంటే, అయితే స్మార్ట్ ప్లేనా సార్ అంటే, ఆ బేబే స్మార్ట్ కూడా కాదంటే, అవునా అయితే సారీ సార్ అని అంటుంది. సరే నువ్వు కూర్చోమని పప్పుతో మాట్లాడతాను అని. ఏం నాన్న ఎందుకలా చేస్తావు, ఎందుకంటే నేను అందరినీ నాన్న నాన్న అంటాడు కదా నిఖిల్, ఎందుకలా చేస్తావు సార్. బేసికలీ కొన్ని డెసిషన్స్ ఎమోషనల్ గా తీసుకోవాల్సి వస్తుంది, కొన్ని డెసిషన్స్ లాజికల్ గా తీసుకోవాల్సి వస్తుంది సార్. యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ గ్రౌండ్ లో దిగిన తర్వాత నాకు నబిల్ అయినా పృథ్వీ అయినా ఒకటే సార్, నేను ఇద్దరిని ఎంకరేజ్ చేశాను. అంటే నైనికాని ఎంకరేజ్ చేశాడు అనేసి అంది కదా. సో స్పోర్ట్స్ మ్యాన్ నేను గేమ్ ఆడుతున్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాను, ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తాను సార్ అని చెప్తాడు. అంటే హౌస్ ని మ్యానిపులేట్ చేసావు కదా, అది లాజిక్కా అని అడుగుతారు అనమాట. అది కాదు సార్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో వచ్చినప్పుడు మాకు ఎవ్వరికి తెలియదు, టాస్క్ పేరు చెప్పు, టాస్క్ పేరేంటమ్మా అని అడుగుతారు నాకు. సార్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ సార్ అంటాడు. మరి నువ్వు తీసింది ఎవరంటే నబిల్ని సార్ అండి. నబిల్ని తీయడం కరెక్ట్ డెసిషన్ ఏనా అంటే, సార్ ఎందుకంటే నాకు అక్కడ రెండు థాట్స్ ఉన్నాయి సార్. బిగ్ బాస్ ముందే చెప్పారు ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వస్తారో అంతమంది హౌస్ నుంచి వెళ్ళిపోతారు అని. మరి వచ్చే వాళ్ళని ఆపాలంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఉంచాలి కదా, స్ట్రాంగ్ వాళ్ళు ఆడాలి కదా అని అంటారు నాకు. సార్ అంటే స్ట్రాంగ్ పీపుల్ ఉండాలి, కానీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా సార్. గెలిచిన క్లాన్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, అలాగే ఓడిపోయిన క్లాన్ కి డిసడ్వాంటేజెస్ ఏముంటుందో తెలియదు కదా. ఫస్ట్ గేమ్ లో అందరూ సపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం సార్, అందుకే ఫస్ట్ రౌండ్ లో సపోర్ట్ చేసుకున్నాం. కానీ ఓడిపోయిన తర్వాత మాకు తెలిసింది సార్ మణికంఠ ఒకళ్ళు వెళ్ళిపోవాలి అని. సో మణికంఠ వెళ్ళిపోయిన తర్వాత నేను అనుకున్నాను మా టీంలో స్ట్రాంగ్ పర్సన్స్ ఉండాలి, మేము గెలవాలి అంటే అవతల వాళ్ళ టీంలో నుంచి స్ట్రాంగ్ పర్సన్స్ ని తీసేయాలి, అందుకే నేను నబిల్ని తీసేసాను సార్ అని చెప్తాడనమాట. అప్పుడు నాకు సార్ ఆడుతున్న టాస్క్ వచ్చేసి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్. బిగ్ బాస్ ఏం చెప్పారు, అన్ఫిట్ వాళ్ళని తీసేయాలని చెప్పారు. అంటే నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయింది సార్ అనేసి అంటాడు. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం అంటే, ఇక్కడేమో ప్రేరణ సీత ముసుముసు నవ్వులు నవ్వేసుకుంటారు, అయ్యింది బాగా అయ్యింది అన్నట్టు. అంటే ఎవరు లేదు సార్, మణికంఠ వాళ్ళందరూ ఉన్నప్పుడు నేనే డెసిషన్ తీసుకున్నానంటే, నిఖిల్ ఆర్ యూ షూర్ మై ఫ్రెండ్, నిజంగా నీ డెసిషన్ అయినా ఇది అని అడుగుతారనమాట. లేదు సార్ థాట్స్ అయితే నాదే ఉంది సార్, రెండు నేను చూశాను, వైల్డ్ కార్డ్ ని ఆపాలా లేదా క్లాన్ సేవ్ చేయాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు, డెసిషన్ అయితే నాదే సార్ అంటే. తర్వాత సీత నీకు అలాగే అనిపించిందమ్మా అని అడిగితే, లేదు సార్ నిఖిల్ ఒకటి మాట్లాడతాడు సార్ స్టార్టింగ్, కానీ తర్వాత చేసేది ఒకటి సార్. ఫస్ట్ 2 days నిఖిల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు సార్, నాకు యాక్చువల్గా కాంపిటీషన్ అనేసి అనుకున్నాను, ఓకల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు, గేమ్ కూడా చాలా బాగా ఆడాడు, కానీ తను చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, చాలా ఈజీగా ఫ్లిప్ అయిపోతాడు. ఇలా మాట్లాడి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వేరే డెసిషన్ తీసుకుని ఉంటాడు. అది నాకు అర్థం కావట్లేదు సార్, మేబీ అతని చుట్టూ ఉన్న పీపుల్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నట్టున్నాడు. ఆ క్వాలిటీ నాకు నచ్చలేదు సార్. ఐ థింక్ హీఈస్ 0 ఫర్ మీ ఇన్ దిస్ హౌస్. యాక్చువల్గా నేను సోనియాకి 0 ఇద్దాం అనుకున్నాను సార్ నిఖిల్ కంటే ముందు, కానీ నామినేషన్స్ లో కూడా సోనియా నామినేషన్ పాయింట్ అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చేస్తున్నారు, వాళ్ళిద్దరూ నామినేషన్ పాయింట్ అప్పుడు సోనియా వచ్చేస్తుంది. నాకు అసలు ఇండివిజువల్ గేమ్ ఎక్కడ కనిపించట్లేదు సార్. ఆ డెసిషన్ లో కూడా మేబీ సోనియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని నేను అనుకుంటున్నాను, కానీ ఆ డిస్కషన్ లో నేను లేను కాబట్టి నేను అంత క్లారిటీగా చెప్పలేను సార్. నాకైతే హార్ట్ఫుల్ గా తను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు అని అనిపిస్తుంది సార్ అన్నాడు. నీకే కాదమ్మా, చూస్తున్న మా అందరికి నాకు సరికి కూడా తను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు,
సోనియానే చెప్పింది వీడు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, వీడు ఈజీగా మ్యానిపులేట్ చేసేస్తాడు అని అభయ్తో వెళ్ళి మాట్లాడినప్పుడు. సో అక్కడ అందరికీ అర్థం అవుతుంది, హౌస్ మేట్స్ అందరికీ కూడా అర్థం అవుతుంది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు సోనియా మాటలకి అని. సో ఆవిడ కరెక్ట్గా చెప్పింది అనమాట సీత. నాకు సరే నిఖిల్, ఎవరు నీకు ఎదురుపడితే వాళ్ళు కన్వీనియంట్గా చెప్తున్నావు, ఇది మనం బయట అనుకుంటున్నాం కదా, ఎవరు నీకు ఎదురుపడితే వాళ్ళు కన్వీనియంట్గా ఆన్సర్ ఇచ్చేస్తున్నావు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో మాట, థర్డ్ పర్సన్ వస్తే ఇంకో మాట. లీడర్గా నువ్వు మేనేజ్ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ అది షార్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది. లాంగ్ టర్మ్ నువ్వేం చేస్తున్నావు అందరికీ అర్థమైపోతుంది. అప్పుడు అందరూ నిన్ను నారదా అని అంటారు. ఎప్పటికప్పుడు డెసిషన్ మార్చేయడం, ఎక్కడో మాట అక్కడో మాట, వేరే దగ్గర ఒక మాట. నువ్వేమో అందరినీ నాన్న అని పిలుస్తావు, కానీ ఫైనల్గా అందరూ నిన్ను నారదా అని పిలుస్తున్నారు అని చెప్పి. కానీ అది ఎవరన్నారో చెప్తే బాగుండేది. పృథ్వీ అంటాడు నారదా అని, అది చెప్పలేదన్నమాట. నారదా అంటున్నారు నిన్నంటే ఓకే సార్ చెక్ చేసుకుంటాను ఎక్కడ తప్పు ఉందో అని. సరే ఇంకో విషయం కూడా ఆలోచించాలి నిఖిల్, నువ్వు క్లాన్ చీఫ్గా ఉన్నప్పుడు నీ క్లాన్లోకి ఎవ్వరూ రావడానికి ఇష్టపడలేదు, ఎందుకు రాలేదు అనేసి ఆలోచించావా అంటే మేము ఏం చేస్తాం ముగ్గురమే చేసుకుంటాం అని అందరికీ ఫీలింగ్ ఉంది సార్, అందుకే రాలేదేమో అనుకుంటున్నానంటే లేదు, నువ్వు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, నువ్వు నీ ఆట ఆడట్లేదు, నువ్వు ఎవరి కోసం ఆడుతున్నావో ఎవరికి అర్థం కావట్లేదు, ఆ రీజన్ గురించి నీ క్లాన్లోకి రావడానికి ఎవరు ఇష్టపడలేదు అని అంటాడు. కరెక్టే కదా, సోనియా ఏది చెప్తే అదేంటాడు అంటే, సోనియా ఫుడ్ విషయంలో కూడా ఫ్రిడ్జ్లో ఉందే తినండి ఫస్ట్, ఆ పచ్చడి వేసుకొని తినండి ఫస్ట్, అది అవగొట్టండి అని అంటే విష్ణుప్రియ వాళ్ళు వెళ్ళి నిఖిల్కి చెప్పుకున్నప్పుడు, ఎందుకంటే అతను చీఫ్ కదా, వినలేదు అంటాడు. యాజ్ అ చీఫ్ అతను వెళ్ళి సోనియాతో మాట్లాడాలి, మన అందరం కలిసి తిందాము, ఫస్ట్ వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం, మనం వేడివేడిగా తినడం అది కరెక్ట్ కాదు, అలా మాట్లాడాలి, అలా మాట్లాడకు నువ్వు అంటాడు. ఇంకా అందుకే అందరూ వెళ్ళిపోయారు అనమాట. అందుకే అందరూ ఎవరు తన క్లాన్లోకి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. అది నాకు సార్ చెప్పారు. ఇక నుంచి అయినా అర్థం చేసుకుంటే బాగా, ఇంకెలాగే వెళ్ళిపోతుందిలేండి సోని ఎలిమినేట్ అయిపోయి. నాకు సార్ ఏమంటారు హౌస్ మేట్స్ అంటే అందరూ ఎస్ అని చెప్తారు. చూసావా అందరూ యునానిమస్గా ఒకటేసారి ఎస్ అంటున్నారా అంటారు నాకు సార్. తర్వాత సోనియా వచ్చేసి హీరో పృథ్వీకి ఇస్తుంది. సార్ లాస్ట్ వీక్ వరకు చిల్గా ఉన్నాడు సార్, కానీ ఇప్పుడు అందరితో బాగుంటున్నాడు. గేమ్ వచ్చినప్పుడు లాస్ట్ వీక్ వరకు చిల్గా ఉన్నాడు, గేమ్ వచ్చినప్పుడు అగ్రెసివ్ అవుతున్నాడు అని అందరూ అన్నప్పుడు డిమోటివేట్ అయ్యాడు సార్, కానీ రాను రాను చాలా ప్రోగ్రెస్ అయ్యాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండి నోరు కూడా కంట్రోల్లో పెట్టుకుని బాగా ఆడుతున్నాడు. బెలూన్ టాస్క్లో బాగా ఆడాడు. డెసిషన్ మేకింగ్లో కూడా అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కూడా, అంటే కరెక్ట్గా తీసుకోలేకపోతున్నప్పుడు వాడు ఏది కరెక్ట్ అనిపిస్తే దాని మీద స్టాండ్ అయి ఉంటున్నాడు సార్. ఇంకేం చేయొచ్చు, ఇంకెలా కరెక్ట్ చేయాలి అని చెప్తున్నాడు అని అంటే అప్పుడు నాకు సార్ కూడా క్లాప్స్ కొడతారనమాట. క్లాప్స్ కొట్టి అగ్రెషన్ నుంచి హీరో అయిపోయావు, నీ ఎఫర్ట్స్ వల్ల చాలా బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడాలి అని చెప్తారు. తర్వాత జీరో వచ్చేసి మనీకి ఇస్తుంది. సార్ యాక్చువల్గా నేను ఫస్ట్ వీక్ నుంచి చాలా సపోర్టివ్గా ఉందాం అనుకున్నాను సార్, అలాగే తమ్ముడు అని కూడా అన్నాను. ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ సపోర్ట్ చేసేవాడిని సార్. పోన్లే ఈ వీక్ అర్థం చేసుకుంటాడు మారతాడు అనుకున్నాను, కానీ సపోర్ట్ చేసిన వాళ్ళలోనే తప్పులు వెతుకుతున్నాడు సార్. నాకు అది కరెక్ట్ అనిపించట్లేదు. నేను సపోర్ట్ చేసినప్పుడు కూడా ఈవెన్ నాలో కూడా తప్పులు వెతికాడు సార్ వాడు. నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా నాలో తప్పులు దొరకబట్టాడు. ఒకవేళ తప్పులు దొరకబట్టకపోతే నువ్వు చాలా స్మార్ట్, నువ్వు చాలా కిలాడి అనేసి అంటాడు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలాగే రీసెంట్గా క్లాన్లో జరిగిన డెసిషన్ ప్రకారం కూడా క్లాన్కి అగెనిస్ట్గా ఉండి ఆడాడు అనిపించింది. ఇండివిజువల్ ఏంటి టీం ఏంటి అనేది ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. దాన్నేమో మళ్ళీ అందరి మీద రుద్దుతూ ఉంటాడు. ఎక్కడ కూడా చిన్న ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు అంటది. అదే ఆ టాస్క్లో సెల్ఫ్ సాక్రిఫైస్ అన్నప్పుడు నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకోలేదు, టీమ్ డెసిషన్ అని అంటాడు కదా, అక్కడ వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా, దాని గురించి చెప్తుంది అనమాట. క్లారిటీ ఉండదు సార్ తనకి అని అయిపోతుంది. ఇంకా సీత వచ్చేసి హీరో నబిల్కి ఇస్తుంది. సార్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నబిల్కి సారీ చెప్పలేదు, ఎందుకంటే అంత ఫుడ్ తిన్న తర్వాత కూడా నేను మళ్ళీ బెలూన్ ఆడే గేమ్కి తనని పంపించాను. నాకు తెలియదు సార్ యాక్చువల్గా తనకి రైట్ హ్యాండ్కి సర్జరీ అయిందనేసి. నేను మర్చిపోయాను, నాకు ఎప్పుడో చెప్పాడు కానీ నేను మర్చిపోయాను, నాకు రిమైండ్ కూడా చేయలేదు సార్ సర్జరీ అయిందని. లెఫ్ట్ హ్యాండ్తో చాలా సేపు పట్టుకొని ఉన్నాడు సార్ రాడ్ని. అది ఇంపాసిబుల్ యాక్చువల్గా హోల్డ్ చేయడం అనేది. అందుకే హీరో సార్ నా దృష్టిలో, నా ప్రకారం తను చాలా మంది దృష్టిలో అతను హీరో. ఈ వీక్ మాత్రం జీరో వచ్చేసి నిఖిల్కి ఇస్తారు. ఎందుకంటే ముందు రోజు నేను అందరికీ ఛాన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఇది అందరికీ ఛాన్స్ ఇచ్చే టాస్క్ కాదు, ఎందుకంటే ఇది మనం హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ ఆడుతున్నాం కాబట్టి స్ట్రాంగ్గా ఉన్న పర్సన్స్ని ఆడి మనం వాళ్ళని ఆపాలి, ఆ తర్వాత క్లాన్ వర్సెస్ క్లాన్ అనేసి చెప్పాడు సార్.
ఫిట్ గా ఉన్న వాళ్ళు ఆడాలి అని చెప్పాడు సార్ ఫస్ట్. కానీ సెకండ్ డే వచ్చేసరికి శక్తి టీంకి అవకాశం వచ్చింది మా టీంలో నుంచి ఒకళ్ళు తీయమని. అప్పుడు నేను నిఖిల్ దగ్గరికి వెళ్ళాను. తనేమో చిరాకు పడ్డాడు, నాతో కాదు క్లాన్ తో మాట్లాడు అనేసి అంటున్నాడు. అదేంటి, నువ్వు చీఫ్ కదా, నేను నీతోటే మాట్లాడతాను, ఎందుకంటే డెసిషన్ నువ్వు తీసుకోవాలి యాజ్ ఎ చీఫ్ గా అని అన్నప్పుడు, నువ్వే చెప్పావు కదా హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ ఇది, క్లాన్ వర్సెస్ క్లాన్ కాదు అని నువ్వే చెప్పావు కదా, ఎవరిని తీసినా మనకి డిసడ్వాంటేజ్ అవ్వకుండా చూసుకో అని చెప్పాను సార్. గ్రూప్ గేమ్ వస్తే మేము కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాము అని కూడా చెప్పి పంపించాను సార్. కానీ రిటర్న్ వచ్చేసరికి నబిల్ని తీసాడు సార్. నేను చాలా షాక్ అయిపోయాను, తను చాలా ఫ్లిప్ అయిపోయాడు సార్. అదేంటి అని అడిగితే ఇప్పుడు నేను క్లాన్ వర్సెస్ క్లాన్ గా ఆలోచించి తీసాను అని చెప్పాడు సార్. నాకు ఆ డెసిషన్ నచ్చలేదు అని అంటది అనమాట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా దీని గురించి. నాకు సార్ సీత నబిల్ కాకుండా ఎవరిని తీసి ఉండాల్సింది అని అంటే ఇవిడేమో ప్రేరణ ఆర్ విష్ణుప్రియ అనేసి అంటది. మేబీ వాళ్ళ నామినేషన్ వేయొచ్చు మండే. నాకు సరే ఏమంటారంటే, నిఖిల్ సీతకి నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ నీ ఆట ఎలా పడిపోతుందో చూసి నువ్వు జీరోలా అనిపిస్తున్నావు తనకి అని చెప్తారనమాట. ఎందుకంటే మన ఫ్రైడే ఎపిసోడ్ లో నబిల్ అంటాడు కదా ఆదిత్య తోటి, అది నాకు సార్ వింటారు కదా, సో అందుకే ఇక్కడ చెప్పారనమాట. నిఖిల్ ఎక్కడ మిస్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుంటాను సార్, ఈ రోజు నుంచి నా ఆట నేనే ఆడతాను, నా డెసిషన్ నేనే తీసుకుంటాను. ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆడాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏం లేదు సార్, ఎవరు చేయట్లేదు ఇన్ఫ్లుయెన్స్, ఒకవేళ చేసినా కూడా నేను మార్చుకుంటాను సార్ అని చెప్తే, ఇందాక హౌస్ మేట్స్ అందరూ అన్నారు కదా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావని, ఇంకా ఇన్ఫ్లుయెన్స్ ఎవరో చేయట్లేదు అని అంటావేంటి అని అడుగుతారు అనమాట మళ్ళీ నాకు సార్. తర్వాత పృథ్వీ వచ్చేసి హీరో నబిల్కి ఇస్తాడు సార్. ఆ టాస్క్ లో నాకు చాలా కాంపిటీషన్ ఇచ్చారు సార్, నేను ఎప్పుడు వదిలేస్తాడా అని ఎదురు చూస్తున్నాను, కానీ 3 hours అలాగే ఉన్నాడు సార్. నాకు తనలో ఫైటింగ్ స్పిరిట్ బాగా నచ్చింది, హీఈస్ వెరీ గుడ్ హ్యూమన్ సార్ అని చెప్పిస్తాడు. జీరో వచ్చేసి మణికంఠ సార్ ఎక్కువ అబద్ధాలు చెప్తాడు సార్, మాతోనేమో సెల్ఫ్ సాక్రిఫైస్ అని చెప్పి, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేరణ అడిగితే నో నేను సాక్రిఫైస్ చేయలేదు, టీమ్ డెసిషన్ అన్నాడు సార్. అది నాకు చాలా అబద్ధం అనిపించింది, మ్యానిపులేట్ చేస్తున్నాడు అనేసి అనిపించింది. ఒకవేళ నామినేషన్స్ టైమ్స్ వచ్చినప్పుడు వాళ్ళేమో సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నావు కదా అని నామినేట్ చేస్తారేమో అని చెప్పి మాట మార్చేశాడు అని అనిపించింది సార్ అని చెప్తాడు అనమాట. నాకు సార్ అబద్ధం అంటే చాలా పెద్ద నింద కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పు అంటే, అదే సార్ సాక్రిఫైస్ గురించి అంటే మణికంఠ వచ్చేసి ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. సార్ నేను ఫస్ట్ వెళ్ళి నిఖిల్ దగ్గర చెప్పాను సార్, వాడెక్కడ బ్యాక్ వెళ్తాడేమో, వాడు బ్యాక్ వెళ్తే మళ్ళీ టీం స్ట్రాంగ్ గా ఉండదు, ఇది అసలు వైల్డ్ కార్డ్ గురించి ఆడుతున్నాము అని వాడు బ్యాక్ వెళ్తాడేమో అని చెప్పి నేనే సాక్రిఫైస్ చేద్దాం అనేసి అనుకున్నాను సార్. ఆ తర్వాత బిగ్ బాస్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది అని అన్నప్పుడు నాకు సరే అయ్యో బాబు మణికంఠ నిఖిల్ డౌన్ అయిపోతాడని నువ్వు సాక్రిఫైస్ చేస్తావా, అసలు వినడానికి ఎలా ఉంది ప్రేరణ ఇది అంటే, సార్ మాకు కూడా అదే చెప్పాడు సార్ అంటే ప్రేరణ. మణికంఠ నేను అదే ఆలోచించాను సార్, తర్వాత బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. నాకు సార్ అంటారు, నువ్వు ఇండివిజువల్ ప్లేయర్వా టీం ప్లేయర్వా, హౌస్ కి మాట చెప్తున్నావు ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు అంటే, సార్ నాకు అదే అర్థమై చావట్లేదు సార్ అని అంట. నీకు కూడా అర్థం కావట్లేదా, సరే గొడవే లేదు సార్, నాకెందుకు సార్, నేను ఎందుకు బ్యాట్ చేసుకుంటాను సార్, నేను ఎలిమినేషన్ అయిపోతాను కదా, నేను కావాలని బ్యాట్ చేసుకోను కదా సార్ అనేసి అంటాడు అనమాట. పాప నిజంగా తను ఎక్కడ నిఖిల్ బ్యాక్ తగ్గుతాడేమో అని చెప్పి, వరే నువ్వు ఒకవేళ బ్యాక్ వెళ్ళాలి అనుకుంటే డోంట్ వరీ నేను సాక్రిఫైస్ చేస్తాను అని అనుకుంటాడు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టీమ్ డెసిషన్ అన్న తర్వాత, కానీ అక్కడ టీమ్స్ అందరూ చెప్పే వరకు వెయిట్ చేసి ఉండాల్సింది, మధ్యలో ఇంటరప్ట్ అయిపోవడం వల్ల ఏంటంటే అది సాక్రిఫైస్ అలాగే అనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ నిఖిల్ తోటి అన్నాడు, నిఖిల్ వచ్చి ఇక్కడ చెప్తాడు కదా అందరికీ, సో వాళ్ళు కూడా సెల్ఫ్ సాక్రిఫైజే అనుకుంటారు. ఇంకా నాకు సార్ కూడా వాళ్ళు అదే క్లారిటీ ఇచ్చారు, నువ్వు చేసుకున్నది సెల్ఫ్ సాక్రిఫైజే, మళ్ళీ అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడొద్దు అని. నాకు సార్ మణికంఠ మైక్ విసిరేయడాలు, మైక్ పక్కన పెట్టి గుసగుసలాడాలి, ఇవన్నీ రూల్ కి విరుద్ధాలు, వీటన్నిటిని బిగ్ బాస్ అప్రిషియేట్ చేయరు, మళ్ళీ ఇంకెప్పుడు అలాంటివి చేయొద్దు అని చెప్తారు. తర్వాత నాకు సార్ సోనియా విష్ణు నిన్ను నిఖిల్ విషయంలో ఏదో అన్నప్పుడు, సోనియా విష్ణు నిన్ను నిఖిల్ విషయంలో అడల్టరేటెడ్ కామెడీ అనేసి అన్నావు కదా, బట్ నామినేషన్ టైంలో నువ్వు చేసింది ఏంటమ్మా అని వీడియో ప్లే చేసి చూపిస్తారు. వీడియో ప్లే చేసినప్పుడు ఏమంటదంటే, నువ్వు పృథ్వీని నిఖిల్ని చూస్తున్నట్టు నన్ను ఎక్కడ చూస్తున్నావు యష్మి అని అంటది. నాకు సార్ ఇది ఏ ఉద్దేశంతో అన్నావమ్మ అంటే, సార్ నాకు కూడా అర్థం కాలేదు సార్, నిఖిల్ కూడా దాన్ని తప్పుగా తీసుకొని ఆ రోజు మాట్లాడితే నా హార్ట్ బ్రేక్ అయిపోయింది సార్, అప్పుడు నాకు అర్థమైంది అంటది. నిఖిల్ నువ్వు చూసావు కదా తను ఆ మాట అంటే కరెక్టేనా అని నాకు సార్ అడిగితే, నిఖిల్ ఏమంటాడు, సార్ నేను యాక్చువల్గా తప్పని అనుకున్నాను, కానీ తను గేమ్స్ లో వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నేను గేమ్ ఆడాను కదా అని, ఆ ఎక్టాస్ గురించి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎత్తి పాడేస్తాను కదా, నేను గేమ్ ఆడాను అనేసి అంటుంది సార్. నేను అప్పుడు బ్యాడ్ ఫీల్ అయ్యాను, అరే 2 sides నుంచి వినాలి కదా అని ఫస్ట్ నేను తప్పుగానే అనుకున్నాను సార్, ఆ తర్వాత తను అన్నప్పుడు నేను బ్యాడ్ ఫీల్ అయ్యాను సార్, అరే 2 side విని మాట్లాడాలి కదా అనేసి అని అంటాడు అనమాట.
నిఖిల్ ఇప్పుడు నువ్వు చూసావు కదా ఆ మాట అనడం కరెక్టేనా చెప్పు అంటే, నేను తప్పని అనుకున్నాను సార్, తను గేమ్లో ఆహా ఆ ఇంటెన్షన్ తోటే అందా అంటే, అవును సార్ వాళ్ళిద్దరిని చూసి ఆడుతున్నావు, నన్ను కూడా చూడు అని చెప్పింది సార్ అంటే, ఇప్పుడు వీడియో చూసావు కదా, నువ్వు చెప్పింది విను, ఇప్పుడు వీడియో చూసావు కదా, నీ కళ్ళతో చూసింది ఏంటి చెప్పు, వాళ్ళెవరో చెప్పింది వింటాం దాని గురించి కదా, నీ కళ్ళతో ఇప్పుడు చూసావు కదా, సో నీకేం అర్థమైందో చెప్పు అనేసి అంటారనమాట. సార్ పృథ్వీని నిఖిల్ని చూస్తున్నావు కదా, మమ్మల్ని కూడా చూడమ్మా అని అంటుంది సార్ అంటే, దాని అర్థం ఏంటి మరి? యష్మి ఏమంటుంది, సోనియా నీ ఆట కనిపించట్లేదు అంటుంది. అప్పుడు సోనియా ఏమనాలి, తన ఆట గురించి చెప్పుకోవాలి, కానీ మధ్యలో నీ పేరు పృథ్వీ పేరు తీసుకురావడం ఏంటి అండ్ నాకు సార్ పృథ్వీ నీకేమనిపించింది చెప్పు అని అంటే, సార్ వీడియో పరంగా అయితే రాంగ్ అని అనిపిస్తుంది సార్, ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం అయితే రాంగ్ అనిపిస్తుంది సార్, కానీ తను ఏం చెప్పిందంటే యష్మి వాళ్ళిద్దరిని నువ్వు ముందు పెట్టుకొని ఆడుతున్నావు అని చెప్పింది సార్. దానికి సోనియా చెప్పిన ప్రకారం ఏంటంటే, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు నా ఆట చూడట్లేదు అని చెప్పింది సార్ అని అంటాడు అనమాట. కరెక్ట్ చెప్తాడు యష్మి అన్నమాట, దానికి సోనియా అన్నమాట చెప్తాడు అనమాట. నాకు సార్ మరి మాకు చూస్తుంది అలా కనపడట్లేదు కదా అంటే, నాకు సార్ ఆ వీడియో కొంచెమే చూసారు, నామినేషన్ మొత్తం చూడలేదు కదా. ప్రేరణ సార్ దీనివల్ల మేము ఆ క్లాన్కి వెళ్ళట్లేదు సార్ అంటే, దీనివల్ల అంటే చూడండి సార్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది వీడియో, అంత క్లియర్గా కనిపించినా కూడా వాళ్ళు దాంట్లోంచి ఒక మంచి ఇంటెన్షన్ వెతుక్కొని వాళ్ళ ముగ్గురు నీట్గా ప్రొటెక్ట్ అయిపోయి కూర్చొని ఉంటారు సార్, మనకు క్లియర్గా కనిపించింది కూడా మసిపూసి మారేడుకాయ చేసేస్తారు అన్నట్టు చెప్తుంది అనమాట. పృథ్వీ నీకు వీళ్ళిద్దరు కూడా సార్ ఐ డోంట్ అగ్రీ విత్ దిస్ సార్ అని అంటే, పృథ్వీ నాకు సార్ ఏమంటారంటే, ఇదే సోనియా విష్ణుని అడల్టరేటెడ్ కామెడీ అని ఎంత పెద్ద గొడవ చేసింది కదా, మరి ఇప్పుడు ఈ మాట అనడం కరెక్టా అని అడుగుతున్నాను నేను అంటే, పృథ్వీ ఆ వర్డ్స్ అయితే రాంగే సార్ అని అంటే, నాకు సార్ అడల్టరేటెడ్ కామెడీ అన్నప్పుడు కూడా ఆ వర్డ్స్ రాంగే బట్ మీనింగ్ వాజ్ డిఫరెంట్. నాకు సార్ సోనియా అలా అలానే కరెక్టా అని అడుగుతున్నాను అంటే, పెద్దోడు చిన్నోడు మీరు చెప్పట్లేదు కదా, మీరు సిట్ డౌన్, ఇలాగే మీరు ఏమీ అర్థం చేసుకోకుండా మీ ఆటను మీరు పాడు చేసుకుంటున్నారు, అలాగే సోనియా ఆటను కూడా పాడు చేస్తున్నారు అని అంటారనమాట. యష్మి వచ్చేసి, సార్ నేను నామినేషన్ అయిపోయిన తర్వాత అడిగాను సార్ నువ్వు ఎలా తీస్తావు పేర్లు అని అన్నప్పుడు కూడా ఆటపరంగా అని చెప్పుంటే అక్కడే స్టాప్ చేసి కరెక్ట్ చేసేసారు, కానీ తను ఆటపరంగా అని చెప్పలేదు సార్, రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా తను ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంది, కానీ నేను ఆటపరంగా అని అన్నానని చెప్పలేదు సార్. తర్వాత నిఖిల్తో మాట్లాడి పృథ్వీతో మాట్లాడి వీళ్ళిద్దరూ పక్కకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి నిఖిల్ ఏం చెప్పాడంటే, అరే తన ఆట పరంగా అన్నదంట సార్ అని అన్నప్పుడు అప్పటికే నేను ప్రేరణకు చెప్పాను సార్, ఇప్పుడు చూడు తన ఆట పరంగా అన్నాను అనేసి అంటది, తనేం తప్పు ఒప్పుకోదు అని నేను ఆల్రెడీ ప్రేరణతో చెప్పాను సార్, కానీ ఫైనల్గా అదే జరిగింది. అప్పుడు వెంటనే నేను నిఖిల్కి చెప్పాను, ఒకవేళ ఆటపరంగా అయితే అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అక్కడే వెంటనే స్టాప్ చేయాల్సింది కదా, అక్కడ స్టాప్ చేయకుండా ఇప్పుడు ఎంత డిస్కషన్ వచ్చిన తర్వాత ఆటపరంగా అనేసి అంటుంది, అక్కడే స్టాప్ చేసి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను అనేది ఆ ఇంటెన్షన్తో కాదు అని స్టాప్ చేసి ఉండాల్సింది కదా సార్, అందుకే నేను ఇంకా టాపిక్ గురించి వదిలేసాను, మాట్లాడి కూడా వేస్ట్ అని అనేసి చెప్తుంది అనమాట. తర్వాత యష్మి అంటది, తర్వాత మార్నింగ్ వచ్చి క్లారిటీ ఇచ్చింది సార్, సరే ఇంకా నాకు ఈ టాపిక్ గురించి ఇష్టం లేదు, సరే థ్యాంక్ యూ క్లారిటీ ఇచ్చినందుకు అని వదిలేసాను సార్ అని నాకు సార్ అంటారు, ఇప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నావమ్మా, మరి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేటప్పుడు అలా అరుస్తున్నావు కదా, ఇప్పుడు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరికీ అర్థం అవుతుంది కదా అని అంటారు. తర్వాత నాకు సార్ సోనియా నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు అంటే, సోనియా చెప్తుంది అనమాట, సార్ నామినేషన్స్లో ఏమందంటే పృథ్వీ గురించి క్లియర్గా మనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అలాగే చీఫ్గా ఉన్నప్పుడు నిఖిల్ ఎలా ఆడుతున్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నేను తన క్లాన్లో ఉన్నప్పుడు నా గేమ్ మీద క్లారిటీ లేదండి, పృథ్వీ బాగా ఆడుతున్నాడు అని చెప్పి గ్రీన్లో పెట్టింది, ఇప్పుడు నేను వేరే క్లాన్లో ఉన్నప్పుడు కూడా యాక్చువల్గా నేను తనని ఎత్తి పాడేసాను సార్, అలాంటిది నా గేమ్ కనిపించలేదు, పృథ్వీ గేమ్ కనిపించింది, నిఖిల్ గేమ్ కనిపించింది అని ఇంటెన్షన్ తోటే అన్నాను సార్ నేను, మళ్ళీ తను వచ్చేసి వాళ్ళని వెపన్స్ లో వాడుకుంటున్నావు, వాళ్ళని ముందు పెట్టి ఆడుతున్నావు అనేసి అంటుంది సార్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నాకు సార్ యష్మి నువ్వు తన గేమ్ గురించి ఆడట్లేదు పర్సనల్గా మాట్లాడుతుంది అని అన్నప్పుడు అక్కడే క్వశ్చన్ చేయాలి కదా అనేసి అంటే, తను అన్నది గేమ్ ప్రకారంగా అన్నాడు సార్ నిఖిల్ వచ్చి, ఇంకా నేను వదిలేస్తాను సార్ ఆ టాపిక్ గురించి మాట్లాడాలి, లేదంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు యష్మి ఇచ్చిన రియాక్షన్ గేమ్ ప్రకారంగా అంటది కదా సోనియా, అప్పుడు నాకు సార్ ఏమంటారంటే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు యష్మి ఇచ్చిన రియాక్షన్స్ గురించి నీకు అర్థం కాలేదంటే, సార్ నాకు అప్పుడు ఎక్కలేదు సార్ అని అంటది సోనియా. ఎందుకు ఎక్కలేదు, అక్కడ బయట నామినేషన్స్ లో కాన్వర్జేషన్ అయింది, రూమ్ లో కాన్వర్జేషన్ అయింది, ఎందుకు అర్థం కాకుండా ఉంటది.
తర్వాత యష్మి అందరికీ అర్థమైంది సార్, తనకు అర్థం అవ్వలేదులే కానీ అందరికీ అర్థమైంది సార్ అని. నాకు సార్ అది కాదు సోనియా, ఇక్కడ ఇది అర్థం కానప్పుడు మరి అడల్టరేటెడ్ కామెడీ అనేది ఎలా అర్థమైంది నీకు? అది కూడా ఆటలోనే కదా అంటే, అది ఆట కాసి తను వన్ అండ్ వన్ వచ్చి మాట్లాడిందంటే అది ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అడిగింది కదా, అది ఆటే అవుతుంది కదా, నీ ముందే మాట్లాడింది, నీ వెనకాలైతే కాదు కదా అని అంటారనమాట. సార్ ఇదైతే నేను 100% ఒప్పుకోను సార్. నేను నిఖిల్ అలా అన్నప్పుడు అసలు ఫీల్ అయ్యేది, ఒకవేళ నా మైండ్ లో కనుక అది ఉండుంటే నేను నిఖిల్ అలా అన్నప్పుడు ఫీల్ అయ్యేదాన్ని కదా. నేను ఓన్లీ గేమ్ ప్రకారమే అన్నాను, వాళ్ళిద్దరు గేమ్ చూస్తున్నావు, నా గేమ్ చూడట్లేదు అని నేను గేమ్ ప్రకారమే అన్నాను సార్ అని చెప్పి. నువ్వు గేమ్ ప్రకారం అంటే క్లియర్ గా చెప్పాలి సోనియా, వాళ్ళని చూస్తున్నావు గేమ్ లో, నన్ను చూడట్లేదు గేమ్ లో, నువ్వు క్లియర్ గా చెప్పాలి అంటే సోనియా అంటది, సార్ అది కూడా చెప్పాను సార్, చీఫ్ గా నువ్వు నిఖిల్ని బాగా చూస్తున్నావు, నేను యాక్చువల్గా నేను ఎత్తి పడేశాను అయినా నేను నీకు కనపడలేదా అని క్లియర్ గా చెప్పాను సార్ అని అంటది అనమాట. సోనియా అంటే దానికంటే ముందు నువ్వు వాడుకుంటున్నావు, వెపన్స్ లో యూస్ చేసుకుంటున్నావు అని అంది సార్. అంటే నువ్వేమనుకుంటున్నావు అది కరెక్ట్ కదా అంటే, తను ఏమనుకుంటుంది అది కరెక్ట్ కదండి, కాదు సార్ అని అంటే. నాకు సార్ అంటే చెప్పేష్మి నువ్వు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వంటే యష్మి ఆ టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సార్ ఎగ్ టాస్క్ ఆడుతున్నప్పుడు తను వచ్చి డైరెక్ట్ గా ఆడొచ్చు కదా సార్, అదండి రా వెళ్దాం రా నడవండి రా అనేసి వాళ్ళని వాడుకుంటుంది, వాళ్ళ వెపన్స్ లో పంపిస్తుంది. అది నాకు నచ్చలేదు సార్, తను డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని 1 and 1 ఆడకుండా వాళ్ళని పంపిస్తుంది సార్ అని చెప్తుంది అనమాట. నాకు సార్ అవతల వాళ్ళు అనే మాటల గురించి మనం బాధపడుతున్నప్పుడు సోనియా, మనం ఏం మాట్లాడుతున్నాము, ఏ కాంటెస్ట్ లో మాట్లాడుతున్నామో అది ఎలా బయటకు వెళ్తుంది అని ఆలోచించి మాట్లాడాలి, లేకపోతే ఇట్లానే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అని చెప్తారు. తర్వాత సోనియా వచ్చేసి, అందుకే సార్ నేను వెంటనే వెళ్ళి నువ్వు అలా అనుకుంటే ఐఎమ్ సారీ కానీ నేను అలా అనలేదు అని క్లియర్ చేశాను సార్ అంటే. నాకు సార్ నువ్వు క్లియర్ చేసావు కానీ అక్కడ ఎవరు నమ్మట్లేదు కదా, ప్రేరణ కూడా నమ్మట్లేదు సోనియా, నేనైతే అలా అనలేదు సార్. నాకు సార్ విష్ణు వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నీ ఫేస్ లో రియాక్షన్స్ మారుతూ ఉంటాయంటే, సార్ నేను యాక్చువల్గా చెన్నైలో ఏవిఎం స్టూడియోస్ ముందు పుట్టాను సార్, అప్పుడే కళామ తల్లి నన్ను కళామ తల్లి ముద్దు బిడ్డగా అనుకుంది అంటే, నేను ఎత్తుకుందో వదిలేసిందంటే, సార్ నేను ఎత్తుకుని లాలించింది సార్ అంటే, మరి కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు అని మన పృథ్వీ గురించి అడుగుతారు. తర్వాత నాకు సార్ హీరో కంటే ముందు పులిహార దద్దోజనం ఎవరో చెప్పామంటే, పులిహార అయితే పృథ్వీ సార్, దద్దోజనం అయితే నిఖిల్ సార్ అని చెప్పేస్తుంది. అయితే బాగా కలుపుతున్నాడు పులిహార అంటే అలా కాదు సార్, నేను ఏదో ఊరికే చెప్పాను. తర్వాత హీరో వచ్చేసి ప్రేరణకి ఇచ్చి, సార్ యాక్చువల్గా ప్రేరణ ఏదైనా స్పాట్ లోనే మాట్లాడుతుంది సార్, కింగ్ కి క్వీన్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని నాకు తనలో చూసాను సార్. అలాగే తను మా కాంతార టీంకి వచ్చినప్పుడు కూడా బాగా అబ్జర్వ్ చేశాను సార్, తనలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, తన ఫ్యూచర్ లో చీఫ్ కూడా తొందరలో అవుతుంది అని నాకు అనిపిస్తుంది సార్ అని చెప్తుంది. జీరో వచ్చేసి సోనియా, ఐఎమ్ వెరీ సారీ, మీరు పృథ్వీని బాగా చూసుకుంటారు కానీ నాకు మీకు 0 ఇవ్వాలని ఉంది బికాస్ గేమ్ పరంగా అని చెప్తుంది అనమాట. నాకు సార్ అదేంటి పృథ్వీని బాగా చూసుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు అని అంటే అది కాదు సార్, పృథ్వీకి ఇష్టమైన వ్యక్తి సార్ సోనియా గారు, అందుకే సారీ చెప్తున్నాను. ఎందుకు ఇవన్నీ డైరెక్ట్గా ఇచ్చేసరికి అంతా వేస్ట్ అనిపించింది నాకైతే. నాకు సార్ అంటే నీ ఆట నువ్వు ఆడుతున్నావా లేదా పృథ్వీ ఫీల్ కాకూడదని ఆడుతున్నావా అని అడుగుతారు. పృథ్వీ ఫీల్ కాకూడదని కాదు సార్, సోనియా గారు పృథ్వీని చూపించే కేర్ నాకు ఇష్టము, అదే సార్, అంతకు మించి ఏం లేదు. అలాగే గేమ్ పరంగా వస్తే స్టార్టింగ్ చూసిన సోనియా గారు ఇప్పుడు లేరు సార్, మొత్తం డిసప్పియర్ అయిపోయారు. అలాగే నేను శక్తి క్లాన్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు అలగడం, ఇంకా నిఖిల్ వచ్చేసి ఆమెను అలకలో నుంచి బయటకు తీసుకురా ఇదే చూశాను కానీ గేమ్ ఆట ఎప్పుడు చూడలేదు సార్ అని చెప్తుంది. తర్వాత నాకు సార్ కళామ తల్లి ముద్దు బిడ్డ నీకోసం ఒక వీడియో చూపిస్తున్నాను అమ్మా అని చెప్పి నిఖిల్ని తిడుతుంది కదా, గాజులు చేతికి గాజులు బొట్టు ఇవన్నీ ఒకటే తక్కువ అనేసి అంటారు కదా, ఆ వీడియో ప్లే చేస్తారు. సార్ నేను ఊరికే నిఖిల్ని కాంచనా అంటూ ఉంటాను సార్ అంటే, స్టాండప్ విష్ణు నువ్వు అన్నది జోక్ కాదు, దానివల్ల పీపుల్ హర్ట్ అవుతారు, అంత ఇన్సెన్సిటివ్గా అంత కేర్లెస్గా ఎలా ఉంటావు విష్ణు, కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు మళ్ళీ రిపీట్ చేయొద్దంటే నన్ను క్షమించండి సార్, ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ అంటది అనమాట. నాకు సార్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా ఇందాక, ఇప్పుడు చెప్పమ్మా యష్మి అంటే 5 and 6 అని చెప్తుంది. అంతకుముందు 4 అన్నావు కదా అంటే ఆమెకు అర్థం కాదనమాట. వీడియో ప్లే చేస్తారు, వీడియోలో మాట్లాడుతుంది కదా అది. తర్వాత యష్మి సార్ మదర్ ప్రామిస్ సార్, పృథ్వీ చెప్పింది నాకు అస్సలు రిజిస్టర్ అవ్వలేదు సార్. పృథ్వీ అంటాడు అదేంటి 4 అంటున్నా 5 కదా అంటే, వాడు పెద్ద లెక్కలో కాదులే అని అంటుంది మణికంఠ కూడా ఉన్నాడు కదా, వాడు పెద్ద లెక్కలో కాదులే అంటే, సార్ నాకు అది రిజిస్టర్ అవ్వలేదు సార్, నేను ఓన్లీ గేమ్ పరంగా చెప్పాను సార్, నేను ఆ ఇంటెన్షన్తో చెప్పలేదు, అది అలా రిజిస్టర్ అయితే ఐఎమ్ సారీ మణికంఠ అని చెప్తుంది. నువ్వు గేమ్ పరంగానే చెప్పావు ఇక్కడ. అలాగే సోనియా కూడా అక్కడ గేమ్ పరంగానే చెప్పింది.
సార్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్, మేబీ అది రాంగ్గా వచ్చింది కానీ నేను గేమ్ పరంగానే అన్నాను సార్, ఐఎమ్ వెరీ రియల్లీ సారీ సార్ అని అంటది. చూసావు మణికంఠ తర్వాత చాలా బాధపడ్డాడంటే అవును సార్, కానీ మణికంఠ నీకు తెలుసు కదా నా గురించి, నేనైతే అలా అనలేదు, ఒకవేళ నీకు అలా రిజిస్టర్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ అని మణికంఠకు సారీ చెప్తుంది అనమాట. నేను ఎప్పుడు ఫిజికల్ గేమ్లో వీక్గా ఉంటాడు అనే చెప్తాను సార్, నామినేషన్స్లో కూడా అలాగే చెప్తాను. అదే విధంగా గేమ్ పరంగా వాడి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన విధంగా లేదు అని అన్నాను కానీ వేరే విధంగా కాదు సార్ అని చెప్తుంది. మణి నువ్వు ఎందుకు హర్ట్ అయ్యావు మణి అని అడుగుతారనమాట. సార్ నన్ను కాదు అని చెప్పి పక్కకు జరిపేసి మళ్ళీ అది ఒక జోగులాగా చెప్పి నవ్వడం అనేది నాకు నచ్చలేదు సార్, నాకు అది హేళనగా అనిపించింది. అంటే నువ్వు వెంటనే స్టాండ్ తీసుకోవాలి కదా, అంటే నీకోసం నువ్వు స్టాండ్ తీసుకోకపోతే ఎవరు స్టాండ్ తీసుకుంటారంటే సార్ ప్లీజ్ స్టాప్ ఇట్ అన్నాను సార్, ఇంకెక్కువ డిస్కషన్ పెట్టకూడదు, వాళ్ళకి అంతవరకే జ్ఞానం ఉంది, ఇంకా వాళ్ళకి చెప్పిన వేస్ట్ అని వదిలేసాను సార్, కానీ ఇంకొకసారి రిపీట్ చేస్తే మాత్రం మీ లిమిట్స్ దాటితే మాత్రం బాగోదని చెప్పాను సార్. అంటే నీకున్న నాలెడ్జ్ నీకున్న జ్ఞానం వాళ్ళకి లేదంటున్నావా, ఇంకా అందుకే వాళ్ళతో మాట్లాడే వేస్ట్ అనేసి అనుకున్నావా అంటే అవును సార్, కానీ మీదట నేను స్టాండ్ తీసుకుంటాను సార్ అంటే స్టాండ్ తీసుకోవాలి మని, నువ్వు స్టాండ్ తీసుకోకపోవడం వల్ల అందరూ నీ మీద జోకులు వేస్తున్నారు అని చెప్తారు, నువ్వు అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నాను అంటే ఓకే సార్ అని చెప్పి బ్రేక్ తీసుకొని వెళ్తారు. చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేలోపు ఎంత గొడవ సీత ఏమైంది చెప్పు అంటే సార్ నాకు అనిపించింది మీరు చెప్పమన్నారు కదా సార్, నేను అదే చెప్పాను సార్, అదే చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అనే పదాలు ఎలా వాడతావు నువ్వు అని వచ్చి సోనియా అడుగుతుంది సార్. అది నిఖిల్ డెసిషన్ నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనేసి అంటుంది సార్. అంటే అప్పుడు నేను బ్రేక్లో గొడవ అవుతుంది అనమాట మన సోనియాకి సీతకి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నన్ను అడిగారు కాబట్టి నేను చెప్పాను, నేను అది కూడా చెప్పాను, నేను ఆ డిస్కషన్లో లేను కాబట్టి నేను ఎక్కువ క్లారిటీగా చెప్పలేను అని అది కూడా చెప్పాను సార్. బట్ ఆ రోజు కూడా నేను ఎవరితో మాట్లాడలేదు, ఓన్లీ నిఖిల్ తోటే మాట్లాడాను, నిఖిల్ ఫ్లిప్ అయ్యావు అది నాకు నచ్చలేదని కూడా చెప్పాను సార్. మళ్ళీ సోనియా వచ్చి మాట్లాడుతుంటే నువ్వా చీఫా ఆయన చీఫా అని అడిగాను సార్, నాకు ఆయనతో ప్రాబ్లం ఉంది అని చెప్తే నాకు ఆయనతో ప్రాబ్లం ఉంది కదా అందుకే నేను ఆయనకి స్టాంప్ వేశాను అని చెప్తుంటే మళ్ళీ మధ్యలో వస్తుంది సార్, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అని అడిగాను. తర్వాత నిఖిల్ ఇంకా అది అయిపోతుంది అనమాట. అదే ఏం లేదు నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అనే పెద్ద పదాలు ఎందుకు వాడేవు అంటే నాకైతే అట్లానే అనిపించింది, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, నాకు చీఫ్గా నిఖిల్ కరెక్ట్ లేదు అని అనిపిస్తే నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అని చెప్పాను సార్ అని అంటది. తర్వాత నిఖిల్ వచ్చేసి హీరో పృథ్వీకి ఇస్తాడు సార్. ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ వరకు చాలా కోపంగా ఉండేవాడు సార్, అలాగే బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసేవాడు. ఇప్పుడు అలాంటి బ్యాడ్ వర్డ్స్ ఏమి యూస్ చేయట్లేదు, మంచిగా గేమ్ ఆడుతున్నాడు, స్పోర్టివ్గా తీసుకుంటున్నాడు, తన పాయింట్ మీద స్టాండ్ తీసుకుంటున్నాడు. జీరో వచ్చేసి మణికంఠ సార్. ఫస్ట్ వీక్ నుంచి చెప్తానే ఉన్నాను ఒక థాట్ మీద ఫిక్స్ అవ్వాలి అని, అలా అవ్వకుండా ఫ్లిప్ అయిపోతూ ఉంటాడు సార్ ఇటు అటు, రెండు పడవల మీద కాలు పెట్టి ఆడకూడదు అంటే ఇంకా అలాగే ఆడుతున్నాడు సార్ ఈ రోజుకి. అంటే మరి నువ్వు కూడా అలాగే ఫ్లిప్ అవుతావు కదా నిఖిల్ అని అడుగుతాను. నాకు సార్ అవుతాను సార్, కానీ స్టార్టింగ్ లో అయ్యేవాడిని, కానీ ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటున్నాను సార్, ఒక థాట్ మీద నేను స్టాండ్ అయి ఉంటున్నాను అని చెప్తాడనమాట. తర్వాత నాకు సార్ మణికంఠ హౌస్ ప్రకారం నీ ఆట 0 అయిపోతుంది, నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు, నీ క్లారిటీ లేదు అని అంటే అవును సార్ అని అంటాడనమాట. తర్వాత నాకు సార్ ఓవర్ థింకింగ్ చేయొద్దు, అత్యంత బలవంతుడు ఎవరో తెలుసా, తన తప్పులు తనకు తెలిసినవాడు, అది కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి లేకపోతే బయటకు వెళ్ళిపోతావు అంటే లేదు సార్ నేను కరెక్ట్ చేసుకుంటాను. నాకు సార్ హీరో 0 ఆటలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ 0గా నీకే వచ్చాయి కాబట్టి నువ్వు డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వెళ్తున్నావు, ఏం జరుగుతుంది అనేది నేను సండే చెప్తాను అంటారు. తర్వాత నాకు సార్ నిఖిల్ స్టోర్ రూమ్లోకి వెళ్ళు అని అంటే ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కబాబ్స్ చేస్తారు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ హీరోగా నబిల్కి వచ్చాయి కాబట్టి కబాబ్స్ నబిల్కి ఇస్తారనమాట. నువ్వు కల్లో కబాబ్స్ తింటున్నట్టు కళ వచ్చింది కదా, ఆ కళ నిఖిల్ డిస్టర్బ్ చేస్తాడు కదా, సో అందుకే నేను ఇప్పుడు నిఖిల్ తోటి ఇప్పిస్తున్నాను అని నాకు సార్ చెప్పి నిఖిల్ తోటి ఇప్పిస్తారనమాట. తర్వాత నాకు సార్ మణికంఠ తప్ప అందరూ నుంచోండి అని చెప్పి, ఎందుకంటే మణికంఠ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నాడు కాబట్టి మణికంఠ తప్ప మిగతా నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ ఉంచోబెడతారు, సో నవీల్ని సేవ్ చేస్తారనమాట. తర్వాత నాకు సార్ సేవింగ్స్లో మణికంఠ చివరి వరకు డేంజర్ జోన్లోనే ఉంటాడు, మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో రేపు చూద్దాం అని చెప్పి బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే సోనియా డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతుంది, మేబీ మణికంఠని సీక్రెట్ రూమ్లో పంపిస్తారేమో అనేసి అనిపిస్తుంది, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ 0గా మణికంఠకు వచ్చాయి కాబట్టి. సో అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.